లాస్ట్ ఇంటర్వ్యూలో రాధా మనోహర్ దాస్ గారు కానీ మీరు కానీ ఏమన్నారు అంటే ఓల్డెస్ట్ రిలీజియన్ మన హిందూయిజం అని చెప్పుకున్నారు. అసలు అది ఏంటంటే అది రిలీజియన్ అంతే, ఓల్డెస్ట్ రిలీజియన్ అది. నేను దాన్ని కాదంటలేదు. బట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్. ఇది రిలీజియన్ కాదు. ఇది ఆదికాండం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అంటే సృష్టికర్త సృష్టిని చేశాడు. ఆ సృష్టికర్త 26, 27 వచనాల్లో మానవుణ్ణి చేశాడు. 2వ అధ్యాయంలో ఆ మానవుడి నుంచి స్త్రీని చేశాడు అంటే మొదటి జంట. అలా 4వ అధ్యాయం వచ్చేటప్పటికి వాళ్ళకి సంతానం కలగడం. ఆ ఒకరి నుండి ప్రతి జాతి మనిషి ఆయన చేశాడు. ఈ మానవ జాతి అంతా వచ్చింది ఆ ఒకరి నుండి. మానవ జాతి నుండి అన్నదమ్ములు వచ్చారా చెల్లెలు వచ్చారా అనేది నేను మాట్లాడదలుచుకున్నా. ఆ సమాధానాన్ని పూర్తి చేస్తానన్న అంటే చిన్న విషయం చెబుతాను. అలా ప్రారంభమైనటువంటి మానవ సృష్టి 11వ అధ్యాయం వచ్చేటప్పటికి, ఆదికాండం 11వ అధ్యాయం వచ్చేటప్పటికి వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేసి బాబెలు గోపురం అనే దాన్ని కట్టడం ప్రారంభించారు. అక్కడ దేవుడు వారి భాషలను తారుమారు చేసినప్పుడు, బాబెల్ అని అంటే తారుమారు అని అర్థం, అక్కడ వారి భాషలను తారుమారు చేసినప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు కాబట్టి ఏ భాష అర్థమైన వాళ్ళు గుంపులుగా ఆ షేనారు మైదానం నుంచి చెదిరిపోయారు ప్రపంచ నలుమూలల. అలా చెదిరిపోయిన వారికి దేవుడు ఎలా అర్థమయ్యాడో ఆ రిలీజియన్స్ను పుట్టించుకున్నారు. అది మీరు చెప్తున్నట్టు ప్రామాణికంగా చెప్తాను, అక్కడికి వస్తాను. అలా వాళ్ళు పుట్టించుకున్నారు. అలా పుట్టినవే మతాలు అన్నవి. ఎక్కడ ఆదికాండం 11వ అధ్యాయంలో అలా పుట్టిన మతాల్లో హిందూయిజం అన్నది ఓల్డెస్ట్ రిలీజన్. కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే మానవుని చేసినప్పుడు దేవుడు ఉన్నాడే ఆ దేవుడు అనేది మీ బైబుల్ ఎక్కడన్నా రాసుందా? ఏది ఇంతవరకు నేను చెప్పింది బైబుల్. హిందుత్వం ఎక్కడ పుట్టింది అని మీ అధ్యయనాల్లో ఎక్కడన్నా రాసుంటే ప్లీజ్ చదవండి. ఇక్కడ అంటే ఇప్పుడు చెప్పిందన్నా ఇది హిందుత్వం ఎలా పుట్టింది, జొరాస్ట్రియన్ ఎలా పుట్టింది, బుద్ధిజం ఎలా పుట్టింది అని కాదు ఇక్కడ రాయబడుతుంది. మీరు అర్థం చేసుకున్నారని చెప్పండి అంతే. మీరు చెప్పిందని చెప్తున్నాను. మీరేమో ఓల్డెస్ట్ రిలీజియన్ అంటే హిందూయిజం అని చెప్పారు. ఈ రిలీజియన్స్ ఎలా ఆరిజిన్ అయ్యాయి అన్నది నేను చెప్పాను. ఇవి ఎక్కడ ఆరిజిన్ అయ్యాయంటే షేనారు మైదానంలో పుట్టే 11వ అధ్యాయం. అయితే మొదటి అధ్యాయం నుంచి ఉన్నటువంటి దేవుడు ఆ వరుసలో వచ్చిందే క్రిస్టియానిటీ. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రిస్టియానిటీ అన్నది రిలీజియన్ కాదు. ఒక ప్రశ్న నన్ను సూటిగా అడగనివ్వండి. చెప్పండి. భూమిని సౌర సృష్టిని సృజింపజేసింది అయితే యేసు ప్రభుల వారే అని మీరు చెప్తారు. అవును. యెహోవా యేసు ప్రభు అంట. అవును. ఇదే ప్రభు అయిన యేసు ఈ భూమిని మళ్ళీ నాశనం చేశాడా? ఇంతవరకు చేయలేదు, ఇక చేస్తాడు. నోవాహు కాలంలో ఆ కుటుంబాన్ని ఒక్కటినే నువ్వు ఆ బోట్లో తీసుకొని వెళ్ళిపో, ఈ భూమిని మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పాడా? దానికంటే ముందు ఏంటంటే మిగతా వారందరికీ సమాచారాన్ని ప్రకటింపజేశాడు. వాళ్ళు రాలే. ఈ భూమిని మొత్తం నాశనం చేసే క్రమంలో ఈ బోట్లో నోవాహుకు ఆయన కుటుంబాన్ని తీసుకొని పోయాడు అని చెప్పేసి బైబిల్లో రాసుందా రాసలేదా? మిగతా వాళ్ళు రాలేదు, 8 మంది మాత్రమే లోబడ్డారు కనుక వాళ్ళు రక్షించబడ్డారు. ఆ రోజు ఆ ఘట్టంలో జరిగింది ఏంటి? యేసు ప్రభుల వారు ఈ భూమిని నాశనం చేస్తున్నాను, ప్రళయం వస్తుంది, ఈ ప్రళయంలో మీ కుటుంబాన్ని కాపాడుకో, నువ్వు ఒక్కడివే మంచోడు, మిగతా వాళ్ళంతా కూడా పాపంలో బతుకుతున్నారు కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని ఈ బోట్లోకి వెళ్ళు అని చెప్పటం ఆ ప్రవర్తన ఉందా లేదా బైబిల్లో? ఉంది. అదేంటో కొద్దిగా చెప్పగలరా? ఏం జరిగింది అసలు ఆ ఘట్టంలో? యేసు ప్రభుల వారు ఓన్లీ నోహాని మాత్రమే కాపాడాలని ఎందుకు అనుకుంటారు? నేను చదివినిపిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయం అన్న. మీరు భూమి ఇంతవరకు నాశనం చేయలేదు అని అన్నారు, ఒకసారి ఆల్రెడీ చేశారు. దాన్ని చెప్తానన్న. ఆదికాండము 6వ అధ్యాయం నుంచి ఇదంతా ఉంది. మొదటి వచనం నుంచి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నరే. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతను భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని, జీవరాశులను, పక్షులను, చెట్లను సైతం అవును ఉండకుండా నాశనం చేయాలని కోరుకున్నాను. భూమి మీద కాదు,
భూమి మీద కాదు. మెసపటోమియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో, భూమి మీద అంతా కాదు. మీరు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవాలి అది. ఓకే, మీరు అర్థం సరే చేసుకోవాలి. పోనీ ఎక్కడ ఈ ప్రాంతం స్టోరీ ఎక్కడ జరుగుతుంది పోనీ? 5వ అధ్యాయము. దీన్నే ఇంకోసారి అక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఆ 2 లైన్లు నేను మిమ్మల్ని ఏదో బాధపరచాలని కాదు, నన్ను బాధపరిచిన బాధపడను. ఓకే, ఎందుకంటే నిమిత్త మాత్రులమై ఉన్నాం అందరం. అవునన్నా, రేపు మీరు పోతారు, నేను పోతాం, కానీ ధర్మం అనేది ఏంటో అది వాస్తవంగా చెప్పగలిగే సామర్థ్యత మనకు ఉంటే, ఆ తెలివి నిజంగానే దేవుడు మనకి ఇచ్చి ఉంటే నేను సంతోషం. అవునన్నా, ఖచ్చితంగా. కానీ ఆ లైన్స్ ఒక్కసారి మీరు మళ్ళీ చదివితే మీకు కూడా అర్థమవుతుందని నా ఆశ. ఏంటి నాకు అర్థమవుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని ఒకసారి ఆ లైన్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ప్లీజ్ రిపీట్. దానికే నేను చెప్తానన్నా, దానికి చదివి జస్ట్ ఆఖరి 2 కోసం నేను చదువుతాను, ప్లీజ్. దాని వివరణ కూడా ఇస్తాను. నేను కొత్తగా అర్థం చేస్తుండేది లేదన్నా. ఇక్కడ చూడండి 7వ వచనంలో 6 నుంచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో. భూమి మీద అన్నాడా లేకపోతే మీరు అన్నటువంటి మెసిడోనియన్ ఏదో సిటీ వస్తాను, అక్కడికి వస్తానన్నా, కంగారు పడకండి, వచ్చేస్తాను. రైట్. భూమి 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. డన్. భూమి. ఓకే, రైట్. 11వ అధ్యాయం మొదటి వచనం చదివి వినిపిస్తానండి. 11వ అధ్యాయం మొదటి వచనం, భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి మీద అంతా మొత్తం అంతా ఒకటే భాష ఉంది, ఒకటే భూమి అంటే మొత్తం గ్లోబ్ అనేట్టుగా మీరు అంటున్నారు. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షేనారు దేశముందక మైదానం వారి కనబడెను, అక్కడ వారు నివసించే. ఎక్కడిది? 11వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చారు? షేనారు మైదానం అంటే ఇప్పుడు ఇరాక్ ఉంది కదా, ఇరాన్ ఉన్నాయి కదా, బాగ్దాద్ ఉంది కదా, ఆ బాగ్దాదే బబులోను. ఓకే, అక్కడికి వచ్చారంట. కానీ పైన ఏముంది? భూమి అందంతటా అని ఉంది. అంటే భూమి అందంతటా అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి మొత్తం గ్లోబ్ అని కాదు. ఈ 10వ వచనంలో ఈ మొత్తం వంశావళి ఏదైతే ఇవ్వబడిందో, ఈ వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో దాన్ని భూమి అంటున్నాడు. ఇప్పుడు మనం మొత్తం అయితే రాయబడలేదన్న. వినండి, నేను చెప్తాను. వెరీ ఫ్రాంక్, అయ్యో నేను అడిగినటువంటి ప్రశ్న, మీరు నోహార్క్ అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ మీరు కొద్దిగా చదివి, అవునన్నా, నాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్ చేస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా నేను మీకు క్లియర్ చేస్తానన్నా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే పూర్వకాలమందున్న లోకమును. లోకం అంటే ఎంతమంది ఉన్నారు, అది లోకం. అప్పుడు మొత్తం ప్రపంచానికి విస్తరించిన వాళ్ళు 11వ అధ్యాయం తర్వాత విస్తరించడం ప్రారంభించారు. చాలా సంవత్సరాలకి విస్తరించారు. అంతవరకు వాళ్ళు షేనారు మైదానంలోనే ఉన్నారు. ఏది 11వ అధ్యాయంలో. మనం మాట్లాడుతున్నది 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం ఏంటంటే షేనారు మైదానం దగ్గర కూడా రాలే వాళ్ళు. ఎక్కడైతే వాళ్ళు ఈ ఏదైనా తోట నుంచి బయటకు వచ్చారో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు వాళ్ళు. కనుక అది వాళ్ళకు ప్రపంచం. వాళ్ళు ఎంతవరకు విస్తరించారో అది వాళ్ళ ప్రపంచం, తక్కువ జనాభా. కనుక వీళ్ళు భక్తిహీనులైనప్పుడు వీళ్ళను ముంచితే సరిపోతాం, మొత్తం గ్లోబ్ను ముంచాల్సిన అక్కర్లేదు. బట్ ఆ క్లారిటీ ఉందని అయితే నేను అనుకోవట్లా. నేను చెప్పిందైతే క్లారిటీ. లోకం అంటే ప్రపంచం అనే అర్థం. ఏ కాలంలో మాట్లాడుతున్నాడు అన్నది అది తీసుకుంటాం. బట్ ఒక క్లారిటీ అయితే అక్కడ లేని ఏంటంటే ప్రపంచం అన్నారా, లోకం అంటే ఏంటో ఇక మీరే చెప్పాలా అన్నా. ఓకే, ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే ఏముందో ఒకసారి ఏమన్నా అన్నా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. దేశం అంటే మనుషులు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? భక్తిహీనుల సమూహం మీదకి ఆయన జలప్రలయం రప్పించినప్పుడు. భక్తిహీనులు ఎంతమంది ఉన్నారు? 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఎంతమంది ఉన్నారు? మీ దృష్టిలో భక్తిహీనులు అంటే అది ముస్లిం అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ముస్లిమ్స్ లేరు, హిందూస్ అయి ఉండొచ్చు. అక్కడ ముస్లిమ్స్ లేరు, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు మాత్రమే ఆయన లోకానికి లేదన్నా. అక్కడ ముస్లిమ్స్ లేరు, హిందూస్ లేరు, ఏ రిలీజన్ లేదు. ఈ రిలీజన్స్ అన్ని వచ్చింది ఎక్కడ అంటే షేనార్ మైదానం 11వ అధ్యాయం నుంచి చెదిరిపోయిన వాళ్ళలోంచి నోహార్కును మాత్రమే కాపాడాలనుకున్న దేవుడు ఆ ఒక్క సంఘటన చెప్పండి పోనీ. అక్కడ రాయబడింది ఏంటంటే అన్న, ఆనాటి ప్రపంచంలో చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయం మొదటి వచనం. అంటే దేవుడు కేవలం నోవాహును మాత్రం రక్షించాలన్నది కానీ ఆయన ఉద్దేశం అది కాదు. అక్కడ రాయబడుతుంది ఏంటంటే మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే ఆనాటి పరిస్థితుల నడుమ ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి నీవు ఓడలో ప్రవేశించు అని అన్నాడు. 6వ అధ్యాయం ఏంటంటే ఓడను తయారు చేసేటువంటి బాధ్యతను తనకే ఇచ్చాడు. 120 సంవత్సరాలు గడువు ఇచ్చాడు.
పేతురు రాసిన పత్రికలు ఏంటంటే ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడని ఉంటుంది. అందరినీ రావాల్సిందిగా ఆయన ఆహ్వానించాడు. ఎవరు ఆహ్వానాన్ని తీసుకోలేదు. లూకాసువార్త 17వ అధ్యాయంలో వాళ్ళు జలప్రలయం వచ్చేంత వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికి ఇవ్వబడుచు, నారు నాటుతూ అమ్ముచు కొనుచు ఈ లోకంలోనే సరిపోయింది. వాళ్ళు ఓడను గమనించలేదు, ఎందుకంటే అంతవరకు భూమి మీద వర్షం కురవలే కనుక వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, కనుక మరణించారు. నోవహు ఒకడు లోబడ్డాడు, ఓడను నిర్మించాడు, దేవుని నమ్మాడు, నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ను రక్షించాడు. అంతేగాని ఇందులో దేవుళ్ళ పక్షపాతం లేదు. వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సో ఆ రోజు జలప్రలయం వచ్చినప్పుడు చనిపోయబడ్డారు. ఆ 8 మంది ప్రళయం ఆగిపోయిందని చెప్పేసి నోహార్కి ఎట్లా జరిగింది? ఆ సంఘటన అసలు ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. అంటే ఆ సంఘటన అంటే ప్రచండమైన వర్షం కురిచింది. 40 రాత్రులు 40 పగులు ప్రచండమైన వర్షం కురిచింది. అగాధ జలాలు విడవబడ్డాయి. అలా ఆనాటి భక్తిహీనుల సమూహం అంతా ముంచివేయబడింది. నోవహు ఆయన 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్య 8 మంది రక్షించబడ్డారు. సుమారుగా 1 సంవత్సరం పైగా ఈ జలప్రలయం అంతా జరిగిందన్న. అంటే దేవుడు కొంతమందిని క్షమిస్తాడు, కొంతమంది క్షమించడు. నీతిమంతులు యథార్థవంతులు ఉంటే వాళ్ళకి మాత్రమే చోటు స్వర్గానికి. ఈ బైబిల్ మీద పేరేంటంటే అన్న పరిశుద్ధ గ్రంథం. ఈ దేవుడు ఎవరంటే అన్న పరిశుద్ధుడు, న్యాయవంతుడు, ప్రేమాస్వరూపి. ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు క్షమిస్తాడా? ఏంటన్నా? ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు, నేను 8 ఎవరినన్నా మానబంధం చేస్తే క్షమిస్తాడా? క్షమించడు. ఆ వ్యక్తి వచ్చి నిజంగా పశ్చాత్తాపడి, దాన్ని చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి, యేసుప్రభు నేను పాపం చేశాను, పశ్చాత్తాపడి నా పాపాన్ని క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు. ఒకవేళ క్షమించుమని అడగకపోతే దేవుడు క్షమించాడు. లేదు, ఈ భూమి మీద ఎలాంటి తప్పునైనా దేవుడు క్షమించగలడు, కానీ కొన్ని తప్పులను క్షమించలేడు అని చెప్పి కూడా చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ మానబంధాలు చేసినా, మర్డర్లు చేసినా దేవుడు దాన్ని ఏ రీతిలో కూడా క్షమించబడదు, కానీ పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అని చెప్పి అని అంటారు. అవునన్నా. హిందూ ధర్మం ప్రకారంగా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ ఖురాన్ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ క్రిస్టియానిటీ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. క్రిస్టియానిటీలో ఉన్న నరకం పరలోకం వేరు అన్న. మిగిలినటువంటి చోట్ల అగ్ని ఆరదు, పురుగు చావదు వంటి నరకాలు ఉన్నాయి. అవును. ఇక్కడ స్వర్గం ఏంటి అని అంటే లాస్ట్ అక్కడ బాధలు ఉండవు, అప్పులు ఉండవు, టెన్షన్స్ ఉండవు. అన్ని స్వర్గాలు ఒకటే చెప్తున్నాయనా? లేదన్నా, నేను ఒకటే చెప్తున్నానంటే నాకు మిగతా వాటి గురించి తెలియదు. వాటి గురించి జాన్ పాల్ గారు భారతదేశం యొక్క చరిత్రలో క్రిస్టియానిటీ రాజులు కానీ, చక్రవర్తులు కానీ, మీ యొక్క ఇతిహాసం కానీ, మీ యొక్క పురాణాలు కానీ, ఈ భారతదేశంలో క్రిస్టియానికి ఉన్నటువంటి చోటు ఏంటంటే మీరు ఏం చెప్తారు? క్రిస్టియానిటీ సంబంధించిన రాజులు లేరు. క్రిస్టియానికి సంబంధించినటువంటి ఈ పెద్దలు ఎవరైతే వాళ్ళు లేరు. క్రీస్తు శకం 52లో అపోస్తుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. యేసుప్రభులు వారు రాలేదా? యేసుప్రభు రాలేదు. ఆయన మరణించి తిరిగి లేచి తన శిష్యుల్ని ప్రపంచాన్ని పంపించాడు. అంటే ఎంతసేపు మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు కూడా అప్పుడప్పుడు ఈ ఇతిహాసాలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, యేసుప్రభుల వారు అని అంటే ఈ భూమి మొత్తానికి కూడా రక్షకుడై రావాలి. అవును. కానీ ఇప్పుడు ఒక బైబిల్ ఏం చెప్తుంది? లాస్ట్లో అపోస్తులైన పౌలు ఎక్కడెక్కడ తిరిగాడో ఆ మ్యాప్ చెప్తా ఉంటుంది. అవును, రైట్. ఆ తర్వాత ఆదికాండం అదంతా కూడా ఒక ఓల్డ్ టెస్టిమోనియల్ కాబట్టి చెప్పారు. కానీ ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడైతే తిరిగారు, ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశారు అనేది బైబిల్ మ్యాప్తో సహా ఇస్తుంది లాస్ట్లో. అవును. యేసుప్రభుల వారు వచ్చినప్పుడు భూమి మీద ఈ భూమండలంలో ఉన్న మానవులందరి కోసం ప్రాణాలు అర్పించాలి. అవును. నిజం చెప్పాలంటే నాకు బాగా మిస్టరీగా అనిపించేది. బికాస్ మీకు కూడా నా క్వశ్చన్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక వ్యాన్లో నుంచి వినిపించినప్పుడే మీకు ఇది అనిపించినప్పుడు అంటే బేసిక్ మీకు కూడా ఒక స్పందించే గుణం ఉందని అనిపించింది నాకు. అవును. అలెగ్జాండర్ ఏమో 256 BC బ్యాక్, అంటే యేసుప్రభుల వారు వచ్చింది మొన్న 2000 సంవత్సరాల బ్యాక్. ఆయన 2356 సంవత్సరాల క్రితమే ప్రపంచం అంతా మీద దండయాత్ర చేసి ఒక పెద్ద రాజు అని పేరు సంపాదించాడు. అవును. అంటే అప్పటికి మానవులు ఉన్నారు, రాజులు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, అంతా ఉంది. కానీ యేసుప్రభుల వారు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అవును. అప్పుడు ఎంతమందిని రక్షించాలి, ఎక్కడెక్కడ ఆయన ప్రచారం చేయాలి, ఎక్కడెక్కడ ఈ మానవులు అందరూ అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పటికీ క్రిస్టియానిటీ మీద ఉన్న పెద్ద మచ్చ ఏంటంటే ఎడారి మతం అని అంటుంటారు. అనేది ఎవరంటే ఈ
మైండ్ వేసుకుని ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడతారు ఎడారి మతం సరే, కాదు. ఇప్పుడు నేను వినండి. అడిగినటువంటి క్వశ్చన్ దాన్ని కి మీరు చెబుతాను ఆన్సర్ వినండి. నేనేంటంటే దాన్ని చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కాల్డ్ పర్సన్స్ మీరు మనమొద్దు. మన చరిత్ర ఏంటంటే మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ. ఎడారి మతం అంటే ఏంటి అసలు? ఆ పదానికి అర్థం ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక వేరే కంట్రీ నుంచి ఇండో ఆరియన్స్ వచ్చారు ఒక 5000 సంవత్సరాల లేదు, క్రితం నాకు ఈ ఈ భారతదేశ భూభాగాన్ని పదాన్ని పాలించడం. మాత్రమే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎడారి మతం అంటే నేను ఏంటి? చెప్తా. ఎడారి మతం అని అంటే ఒక జోర్డాన్, ఒక ఇజ్రాయెల్, ఒక దుబాయ్, ఒక సౌదీ అరేబియా, ఒక ఇరాన్, ఇలాంటి దేశం నుంచి ఒక ఇజ్రాయెల్లో మాత్రమే ప్రయాణించినటువంటి ఈ మతాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దారు అనేది దీని యొక్క అర్థం. నేను ప్రారంభంలో అందుకు ఎడారి మతస్థులు అని అంటారు. నేను ప్రారంభంలో ఏం చెప్పానంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇది రిలీజియన్ కాదు. సృష్టిని చేసినటువంటి సృష్టికర్త, మానవ చేసినటువంటి సృష్టికర్త ఆయన చేరుకునేటువంటి ఏకైక మార్గం క్రిస్టియానిటీ. ఇది రిలీజియన్ కాదు ఇది. ఒకవేళ ఎడారి మతం అంటే కనుక మన భారతదేశంలో తారు ఎడారి ఉంది, ఇజ్రాయెల్ కంటే పెద్దది. ఆ లెక్కన ఆ ఇజ్రాయెల్ చిన్న ఎడారిలో ఉండే అక్కడి నుంచి వచ్చింది ఎడారి మతం అయితే, మరి తారు ఎడారి దానికంటే చాలా పెద్దది. మరి ఇది ఎడారి మతం లాజిక్ అది కాదా? కాదు జాన్ గారు, లాజిక్ ఈజ్ నాట్ దట్. ఈ భూప్రపంచాన్ని మొత్తానికి యేసు ప్రభుల వారు దేవుడే అయి ఉంటే కేవలం ఇజ్రాయెల్ వరకు ఎందుకు ఈ భూమండలాన్ని మొత్తం ఆయన తిరిగి ఉండాల్సింది. అవును, నేనే దేవుణ్ణి అని అందరినీ మెప్పించాల్సింది. అవును. చివరికి మానవుల చేతిలో సరే నేను అలా అనకూడదు, తిరిగి లేచారు, ఓకే. రోమన్ చేతిలో కొట్టబడ్డాడు, అవును, సిలువేయబడ్డాడు, అవును, తిరిగి మళ్ళీ లేచాడు, అవును, ఇదంతా ఓకే. అవును. బట్ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది? జెరూసలేం కదా. అవును. మొత్తం మరి ప్రపంచం అంతా ఏమైపోవాలి అప్పుడు? ఓకే, దానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక సందర్భంలో ఆపరేషన్ చేయించుకుంటాం, అంటే చివరికి ఒక పంటి ఆపరేషన్ కానీ ఏదో ఒకటి, మనకు మత్తు మంది ఇస్తారు కదా. ఇంతగా మత్తు మందిని కనిపెట్టింది ఎవరు? నేను చెప్తాను. యుఎస్ లో తయారైన మందుని ఇక్కడ తీసుకొచ్చి అలా కాదు. వాడుతున్నాము నా కాబట్టి పాయింట్ అది కాదు. మత్తు మందుని ఎవరు మొట్టమొదట దాన్ని మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? మా చెల్లి మీద డిబేట్ కి నేను గెలుస్తున్నాను కానీ ప్రామాణికంగా గెలుస్తున్నానే తప్ప నిజంగా గెలవట్లేదు. నేను ఇప్పుడు పాయింట్ చెప్పలే, ఇంకా మీరు ప్రశ్నించారు, నేను ఇంకా సమాధానం చెప్పలే. ఆ మత్తు మందుని కనిపెట్టింది ఇప్పటికీ మత్తు మందును తీసుకుంటున్న వ్యక్తులకు ఎవరికీ తెలియదు. ఆయన ఎవరో తెలియదు, నిజంగా తెలియదు. ఆ మత్తు మందు రావడానికి కారణమైనటువంటి ఆ బేస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. స్టిల్ ప్రపంచమంతా అది వాడబడుతూ ఉంది. తెలియదు అనేది ఉండదండి. మందు ఒకటి తయారైంది. సపోజ్ ఇప్పుడు కొన్ని ఫోన్ని తయారు చేసిన పలానా వ్యక్తి అని, ఐన్స్టీన్ గారు తయారు చేసింది ఇది అని, జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట అని తెలుసుంటది. అతనికి తెలియదు అని అంటే ఆయన తెలుసుకోలేదు అని తప్పితే గానీ దానికి కనిపెట్టిన వాడు లేరు, ఆ ఫార్ములా రాలేదు అని అయితే కాదు జాన్ గారు. నేను చెప్పింది నా క్వశ్చన్ సింపుల్. నా సమాధానం ఇంకా ప్రపంచాన్ని మొత్తాన్ని తిరిగేసినటువంటి అలెగ్జాండర్ గొప్పోడా కేవలం ఇజ్రాయెల్ వరకే పరిమితమై అక్కడ వరకే మ్యాప్ చూపించినంత యేసు ప్రభుల వారు గొప్పవాళ్ళ? ఇది నాకు చిన్న క్వశ్చన్ అంతే. నేను మిమ్మల్ని కించపరచడానికి కాదు ఇది అడుగుతుంది. కించపరిచినా నేను బాధపడేది లేదు ఇక్కడ. ఓకే, అలెగ్జాండర్ మనిషి, మీలాంటి నాలాంటి మనిషి. ప్రభు అయిన యేసుక్రీస్తు గాడ్ ఇన్కార్నేట్, దేవుడు నరావతారిగా వచ్చాడు. కాబట్టి దైవమానవుడైన యేసు ప్రభుకి మానవుడైనటువంటి అలెగ్జాండర్కి పోలిక లేదు ఇక్కడ. నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇకపోతే ఒక సమాధానం చెప్పాలి, లేదా సమాధానం మిగిలిపోయింది ఒకటి మీరు అడిగింది. అదేంటంటే ఈ మత్తు మంది ఎవరైతే కనిపెట్టారో ఆ పర్సన్ ప్రపంచంలో తిరిగి అమ్ముకోవాల్సిన అక్కర్లే. ఒక్కసారి దాన్ని కనిపెడితే ప్రపంచమంతా దాన్ని వినియోగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలో తిరగాల్సిన అక్కర్లే. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన సువార్తను సర్వప్రపంచం పంపించాడు. మార్కు సువార్త చివరి వచనం ఏముందంటే, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించరు. వెనువెంటనే ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన మహత్కార్యం వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండెను అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు వెంబడించి ఈ ప్రపంచంలో తన సువార్తను వ్యాప్తి చెందించాడు. లేకపోతే కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మతాలు, అనేకమైన సిద్ధాంతాల్లోనికి ఒక సిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన ఈ ప్రపంచంలో ఇంత విస్తరించడానికి కారణం ఏంటంటే, ఆ రోజు సిలువలో ప్రాణం పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా అపోస్తులు వెంట ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇంత ప్రపంచాన్ని క్రైస్తవ్యం ఆక్రమించగలిగింది. భౌతికంగా ఆయన అక్కడే తిరిగాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆత్మీయంగా వీరితో పాటు ఉండి ఇప్పటికీ నా ద్వారా కూడా ఈ ప్రపంచానికి ఆయన తిరుగుతున్నాడు సువార్త రూపేనా. ఆయన దేవుడైనప్పుడు ఆయన తిరగాల్సిన అక్కర్లేదన్నా. ఆయన దేవుడైనప్పుడు ఎలాగైనా ఆయన కార్యం జరిగించుకుంటాడు. మానవులకు అవసరం అది, ప్రపంచం తిరగాల్సిన అవసరం. ఆయన దేవుడైతే తిరగాల్సిన గారు బైబిల్ అంతా బాగా చదివారు కదా. అవునన్నా. భగవద్గీతను కనీసం టచ్ చేయలేదు అని అన్నారు. అది టచ్ చేయమని నన్ను పిలవలేదంటే
మీరు చదవాలి అని కోరుకోలేదు, మీరు చదవలేదు. అంత ఇంప్రెసివ్గా నాకేమనిపించలే అక్కడ. మీరు అసలు చదవలేదు అన్నప్పుడు ఇంప్రెషన్ అదే అంటున్నాను. మరి ఇది నాకు అసలు తెలియదు, బైబిల్ తెలియదు. కానీ ఇది నన్ను పదే పదే రకరకాల సందర్భాల ద్వారా ఇది ఆకర్షించింది, యేసుప్రభు ఆకర్షించాడు. మరి అంతకాలం నేను అక్కడే ఉన్నప్పుడు, నా పేరు కూడా అదే అయినప్పుడు ఎందుకని వాటి వైపు నా మనసు మళ్ళలేదు? వాటిలో ఏదైనా ప్రభావం ఉంటే నేను చెప్తాను. ఇతిహాసాలు, పురాణాలు నిజంగానే చాలా గొప్పవిగా ఉంటాయి. మీరు శోధించినప్పుడు ఒక భగవద్గీతని కానీ, ఒక రామాయణాన్ని కానీ, లేకుంటే ఇతిహాసాల గురించి కానీ చదువుతున్నప్పుడు ఖురాన్తో పాటు కానీ, బైబిల్తో పాటు కానీ ఇవన్నిటిని పరిశోధించిన తర్వాత మతం మారాలా వద్దా అని ఆలోచించుంటే బాగుండేదేమో. మీకు అనిపించలేదు ఎప్పుడు? నేను మతం మారలేదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. నేను మతం మారలేదు. సనాతన ధర్మం అనేది మతమా ధర్మమా? మతం అని మీరే స్థాపించారు. లేదు, మతం ఇంతకు ముందే ఓల్డెస్ట్ రిలీజన్ మీరే స్థాపించుకున్నారు. సో ఇక మీరు దాన్ని క్రాస్ చేయకండి. సనాతన ధర్మం రిలీజియస్ కాదు. మీరు అక్కడ గూగుల్ కొట్టి చూడండి. గూగుల్లో నా చేతికో లేదు, గూగుల్లో హిందూయిజం అనేది రిలీజియస్ కిందకి వచ్చింది. మరి క్రిస్టియానిటీ అసలు రిలీజియస్ కాదు అని ప్రూవ్ చేయలేరు మీరు. నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు మనం దానికి అంటున్నాను నేను. ఇప్పుడు జాన్ పాల్ గారు మహేందర్ గా ఈ స్టూడియోలో కూర్చొని జాన్ పాల్ గారు అక్కడ కూర్చొని చరిత్ర గురించి మాట్లాడేస్తే, మనకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడేస్తే కాదు కదా. నేను చెప్తుంది ఏంటంటే, మనం మాట్లాడిన దాంట్లో మనకు తెలుసుంటే తెలిసినంత చెప్పాలి. తెలియలేదు అని అంటే నేను తెలియలేదు అని చెప్పేస్తే సరిపో. అవును. నేనేమంటానంటే, బైబిల్ని చదివి లేదంటే అక్కడక్కడ ఆకర్షితులయ్యారు మీరు. మీకు కనిపించింది మీ నాన్న, మీ చెల్లి, వాళ్ళు వీళ్ళ మధ్యలో ఒక డిబేట్లో ఓడిపోయారు మీ అన్న అని అంటున్నారు. నేనేమంటున్నానంటే, శ్రీ మహావిష్ణువు గురించి పూర్తిగా మీరు చదివేసి ఉండుంటే, ఆయన భూమిని ఎత్తాడని, ఒక సముద్రంలో ముంచాడని, ఆ టైంలో వరహ రూపంలో వచ్చాడని, భూమాత కూడా ఒక దేవత అని ఈ చరిత్రను చదువుతున్నప్పుడు నాకు మధ్య మధ్యలో మీలాగానే అనిపించేది. నిజంగానే ఈ ఇతిహాసాలు, పురాణాలు ఇంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు నేనేం చెప్తానంటే, సరే మీ పక్షంలో మాట్లాడతా. యేసు ప్రభుల వారు మేరీ మాతకు పుట్టారు. అవును. చాలా మంది వక్రీకరించి చెప్తుంటారు, కానీ నేను వక్రీకరించాను. ఎందుకంటే కల్కి అవతారంగా వస్తున్నప్పుడు ఎవరు శ్రీ మహావిష్ణువు ఇంకో అవతారంలో వస్తాడు అని అనుకున్నప్పుడు దానికి యేసు ప్రభు సంబంధం ఏంటి? లేదు, ఆయన తిరిగి కల్కి అవతారంలో వస్తున్నప్పుడు ఒక 12 ఏళ్ల బాలికకి తను పుడతాను అని చెప్పి ఇతిహాసంలో రాసింది. అసలు సైన్స్ కూడా దాన్ని ఒప్పుకోదు. 12 ఏళ్ల బాలిక ఎలాగంటది అంటే? అలాంటప్పుడు స్పర్మ్ లేనప్పుడు మేరీ మాతకి యేసు ప్రభుల వారు ఎలా పుడతారు అని చెప్తారు. తను ప్యూబర్టీకి రావాలంటే 13 ఇయర్స్ కావాలి. 12 ఇయర్స్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఏమంటానంటే, అదే కదా, ఒక సెక్స్ జరగకుండా మానవుడు పుట్టగలడా? సెక్స్ జరగకుండా మానవుడు అసలు స్త్రీ పురుషులు లేకుండా మట్టిలోంచి దేవుడు తీసాడని ఆదికాండం చెప్తుంది కదా, రాసుంది. ఇక్కడ ఆదికాండం దాటిన తర్వాతనే మేము మరియమ్మ దగ్గరికి వస్తాం. ఆదికాండంలో దేవుడు నేల మంటితో నరుని నిర్మించి ఆ దేవుడి సమస్య మేల్ ఫీమేల్ కలవకుండా ఇంకొకరు కలవాలి అంటే టెస్ట్ బేబీస్ అవన్నీ సైన్స్ ప్రకారంగా మేల్ ఫీమేల్ కలవకుండా బేబీ పుట్టదు. ఇది న్యాచురల్ బర్త్. ఓకే, మేల్ ఫీమేల్ యేసు ప్రభుల వారు మేరీ మాతకి స్పర్మ్ లేదు, వాళ్ళు చాలా మంది టెస్ట్ చేశారంట కూడా. బర్త్ అన్నది మిరాక్యులస్ బర్త్. అది ఇది అలానే అవుతుంది. 12 ఏళ్ల బాలిక పుట్టొచ్చు, ఎవరికైనా పుట్టొచ్చు. నా క్వశ్చన్ అది కాదండి. నేను బైబిల్ పట్టుకున్నా అన్న. ఆదికాండం దాటిన తర్వాతనే మేము మిగతా సందర్భాలకు వెళ్తాం. ఆదికాండంలో దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాడి నాసికారంలో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఏ స్త్రీ పురుషులు లేకముందే మట్టితో చేసి ఆయన మనిషిని చేసినప్పుడు, ఆ పురుషుడి నుంచి స్త్రీని చేసినప్పుడు, ఇప్పుడు మరియమ్మ గండం అన్నది మాకు పెద్ద విశేషం కాదు. ఇక్కడ మిరాక్యులస్ బర్త్ మేము ఒప్పుకుంటాం. బ్రహ్మం గారు ఐడియా ఉన్నారు మీకు? బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి విన్నారా? మా ఏరియానే. ఏంటి ఆయన గురించి, ఆయన హిస్టరీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి ఏం చెప్పాలి అంటే, ఆయన సన్యాసి మరి జోగి, సారీ నాకు తెలియదు. నో ప్రాబ్లం, చెప్పండి. సన్యాసి మరి జోగినో ఏదో అనుకుంటాను. సన్యాసులే అని చెప్పచ్చు. సన్యాసినా అంతే అన్న. ఆయన ఏదో సజీవ సమాధి అయ్యాడు అని చెప్పుకుంటారు. ఎప్పుడు బయటకు వస్తాడని చెప్తారు. నా చిన్నతనంలో ఆ నాటకాలు కూడా చూసేవాడిని. అంతకుమించి నాకు తెలియదు అన్న. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రేపు ఏం జరగబోతుంది అనేటువంటివి కొన్ని చెప్పాడు. ఒక విధవరాన్లు ఈ దేశాన్ని పాలిస్తుంది అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసిన పుస్తకం ఏంటి, అది ఎక్కడుంది, దాని పేజ్ నెంబర్ ఏంటి? నేను చెప్తాను వినండి. అంటే ఎక్కడ ఏ వింత జరిగినా సరే బ్రహ్మగారు చెప్పాడు అంటున్నారు తప్ప. నేనేమంటున్నా, గ్రంథాల రూపంలో రూపొందించినటువంటివి మనం మఠంకి వెళ్ళి మాట్లాడదాం. దాని గురించి ఎవరైనా చెప్తే అప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. ఒక బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మీరేం చెప్పారంటే, సజీవ సమాధి అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి అనేసి సజీవ దహనం అంటే సమాధి. అవును.
యేసు ప్రభుల వారు 3 రోజుల తర్వాత లేచాడు. మళ్ళీ నేను రాబోతున్నాను అని అన్నాడు. అవును. ఒక బ్రహ్మం గారు ఎక్కడో మీ ఊరు పక్కన పుడితే ఆయన చెప్పినదే జరుగుతుందని మనం అనుకుంటున్నాం. నేను అనుకోవట్లేదు. ప్లస్ ఆయన తిరిగి వస్తాడు అని అంటే నమ్ముతున్నాం. నేను పొరపాటును కూడా మీరు నమ్మరండి. నేనేమంటున్నా, ఇప్పుడు రిలీజియస్ పరంగా లేదా ధర్మం ప్రకారంగా అదొక వే అంటున్నారు. యేసు ప్రభుల వారు ఇది చెప్పారు, నేను ఇది పాటిస్తున్నా, ఇది ప్రామాణికంగా తీసుకుంటున్నా అని చెప్తున్నా. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఇది ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు యేసు ప్రభుల వారు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు, రెండవ రాకడ, రైట్? రెండో రాకడ జరగబోతుంది. అంత దినంలలో ఎలాంటివి జరుగుతాయి అని చెప్పేసి పొందుపరిచారు అందులో. ఎలాంటివి జరుగుతాయి అని చెప్పారు, కొద్దిగా మీరు చెప్పగలరు? నేను చదివి వినిపించాను. అంత్య దినాల్లో ఏంటంటే మనుషులు ఎలా మారుతారు అనే దానికి వ్రాయబడింది. నేను చదివి వినిపిస్తానన్నా. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తానన్నా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. మనుషులు ఇలా మారుతారు అంత్య దినాల్లో అని మారుతారు. కానీ అంత్య దినాలలో ఎలాంటి రోజులు రాబోతున్నాయి అని చెప్పి కూడా చెప్పింది బైబిల్. దాని గురించి చెప్తారా? అంటే ఎలాంటి రోజులు అంటే ఇవే కదా, మనుషులు ఇలా మారుతారు. ఇంకేముంది అక్కడ? అప్పుడు భూమిని ఎలా నాశనం చేస్తాడు, ఆయన రాకడకి ముందు ఎలాంటి సూచనలు జరుగుతాయి, సూచక క్రియలు ఏం జరుగుతాయి అని రాస్తున్నాయి. ఓకే, నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా మొత్తం ఇదేనన్నా. అయితే ఎలాగుంటుంది ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి యెరూషలేము నాశనం గురించినటువంటి విషయం, యేసు ప్రభు రెండవ రాకను గురించినటువంటి విషయం. ఈ 28 వరకు యెరూషలేము నాశనం గురించి. ఇక 29 నుంచి చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశం మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఈ ఆకాశానికి సంబంధించినటువంటి ప్రళయాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఇవన్నీ సూచన యేసు చెప్పాడు. ఇంకా చాలా ఉంది, ఇవన్నీ చెప్పండి, కొద్దిగా చదవమంటారా? అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకునండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో. ఇక్కడ దేవుడు తప్పితే ఇంకెవ్వరికి తెలియదు. అవును, చివరి రాకడ ఎలా జరగబోతుంది అనేది, ఆ టైంకి అది సంభవిస్తుంది అనేది దీని యొక్క క్లారిటీ. అవును, గీతలో కానీ పురాణాల్లో కూడా ఇదే రాస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? నాకు తెలియదన్నా, తెలుసుకోవాలని కూడా లేదు నాకు. ఇప్పుడు ఉన్నది ఏ యుగంలో ఉన్నాం మనం? తెలియదన్నా, కలియుగంలో ఉన్నాం. నేను నమ్మట్లేదు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగం అయిపోయి 5 లక్షల సంవత్సరాలుగా వస్తుంది. ఇంకా కలియుగం అంతమవపోవడానికి ఎంత ప్రామాణికంగా రాస్తుందో తెలుసా? క్లారిటీగా రాస్తుంది. కలియుగం అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది సత్య యుగం అని. అంటే దానికి దీనికి సంబంధం ఏంటి? నేను చదివిందా? నేను చెప్తాను. ఖురాన్లో కానీ బైబుల్లో కానీ అంతటా ఒకేలాగా ఉందండి. లేదన్నా, బైబుల్ ఇంకెక్కడ దేంతో మ్యాచ్ కాదు. జాన్ గారు అంటే మీరు సింప్లిఫై చేసి ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఇంతవరకు చాలా మందికి చెప్తున్నారు. మీరు కలియుగం అంటే ఏంటో తెలియకుండా మాట్లాడేస్తే తప్పైపోతుంది. అలా కాదన్న, అట్లీస్ట్ నేను కలియుగాన్ని చదివాను, దానికి దీనికి కంపారిజన్ మీరు చూపించుంటే ఖచ్చితంగా నేను మీరేం చెప్తే దానికి నేను సిద్ధపడి ఉండేవాడిని. ఇప్పుడు నేను చెప్పాను కదా, కానీ అది ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఏది తెలుసుకోవాల్సిన దినములు ఎప్పుడు ఉంటాయి అనేది మీకు తెలియదు. అది కేవలం ప్రభు తెలుసుకోమని కూడా యేసు చెప్పలేదు. ఈ రోజు మీరు ఎలా బ్రతకాలని చెప్పాడు ఆయన, అంతే. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది మాకు వద్దు. ఆయన వచ్చేటప్పటికి మేము పరిశుద్ధులుగా, ఆయన ఎందుకోసం ప్రాణం పెట్టాడో దానికి తగినట్టుగా బ్రతకడం మాత్రమే మాకు కావాలి. మీరు చచ్చిపోయే లోపల ప్రభు వస్తాడా? రాకపోయినా ఇబ్బంది లేదు. పిల్లలు చచ్చిపోయే లోపల ప్రభు వస్తాడా? తెలీదు. కానీ గీతలో అట్లా లేదన్నా. నేనేం చెప్తున్నానంటే,
ఒక యుగం ఎప్పుడు గతిస్తుందో తెలుసు, కలియుగం ఎప్పుడు అయిపోతుందో తెలుసు. కలియుగం ముగిసేటప్పుడు ఏ అవతారంతో వస్తాడో కూడా క్లియర్గా చెప్పాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత కలియుగం అయిపోతుందో అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఆ తర్వాత వచ్చేది సత్యయుగం. ఆ టైంలో ఏం జరగబోతున్నాయి అనేది కూడా రాసి పెట్టారు. ఇక్కడ ఎప్పుడు వస్తాడో తెలియని దేవుణ్ణి ఒక హిందువుగా మీరు ఎలా నమ్మారు అని అంటే ఏం చెప్తారు? ఒకటన్నా, ఇక్కడ యేసు ప్రభు ఆయన నరావతారిగా వచ్చాడు, మీకు ముందే చెప్పాను. ఆదియందు వాక్యం వచ్చారు కానీ ఒక ప్లేస్ కి వచ్చారు, అక్కడ ఉన్న మెడిసిన్ ఎక్కడైనా పనిచేస్తుందని చెప్పారు. మీరు అడిగిందని చెప్తున్నా అన్న, మీరు అడిగిందని చెప్తున్నా నేను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని యేసు ప్రభుని గురించినట్టు వర్ణన. ఆయన దేవాదేవుడు, కలిగి ఉన్నది ఏది ప్రభు యేసుక్రీస్తు లేకుండా కలగలేదు దేవుడు. 14 వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా అర్థం కాదు నేను అంటున్నాను. ఒక్కసారి మీ గూగుల్లో, నేను కూడా నాకు కరెక్ట్ గా తెలీదు, జస్ట్ కలియుగం ఎన్ని ఇయర్స్ ఒక్కసారి టైప్ చేయండి. లేదన్న అది నాకు జస్ట్ ఒక్కసారి. లేదు నేను మీరు చెప్పిన నేను అన్ని చేసుకుంటూ వచ్చా. మీకు నేను చెప్తున్నా, మీకు చెప్పేంతటి వాడిని కాదు. బట్ ఒక యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఒక దేవుడు ఎప్పుడు వస్తాడు, దేవుడు ఎప్పుడు వెళ్తాడు అని నేను బోధిస్తున్నాను. నన్ను ఎందుకు నమ్మట్లేదు మీరు? అసలు అవి నిజమని నేను అనుకోవట్లేదన్నా, అందుకే నేను చూపిస్తున్నా. ఇతిహాసం అని మీరే అన్నారు. ఇతిహాసం అంటే ఏంటన్నా? లేదు, ఇగో ఇతిహాసం జరిగింది, మీరేమంటారు ఫిక్షన్ అంటారు. అంతే, నేను అలాగే అనుకుంటాను. నేనేమంటా, ఇప్పుడు యుఎస్లో మన ఒక విష్ణు చక్రం బయటపడింది 30,000 సంవత్సరాల క్రితం అని చెప్పన్నారు. గూగుల్లో వెతుకోండి. ఒక సైన్స్ని నమ్ముతారా? ఏది? ఒక సైంటిస్ట్ని నమ్ముతారా? ఏ సైంటిస్ట్ అయినా ఈ రోజున మీరు జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ వేసుకుంటే పారాసిటమాల్ కనిపెట్టిన సైంటిస్ట్ వేరే, మీరు విష్ణు చక్రం అంటున్నారు సైంటిస్ట్ వేరే. అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఎన్ని సంవత్సరాల పురాతనం చెప్పడానికి. అది విష్ణు చక్రమే గ్యారంటీ ఏంటి? ఏ చక్రం అయితే ఏముందండి. సరే విష్ణు చక్రం కాదు, నేను చెప్పేది విష్ణు చక్రము కాదు అని మీరు కొంతసేపు అనుకోండి. అవును, బట్ ఆ చక్రాన్ని విష్ణు వాడాడు అని చెప్పేసి అన్ని అధ్యయనాలలో ఉన్నాయన్న క్లియర్గా. అంటే అంత చిన్నది ఆ చక్రం ఏంటి అని, చాలా పెద్దది చక్రం. మీరు ఒకసారి భూమండలం అంతా పెద్దదైనా సరే, భూమండలం అంతా పెద్దదైనా సరే ఈ సృష్టి కర్తకి అది చాలా చిన్నది అవుతుంది. ఈ భూమండలం అన్నది అసలు స్పెక్ ఆఫ్ డస్ట్. ఇది యాక్చువల్లీ ఈ యూనివర్స్ పోల్చుకుంటే పూర్తి చేయనివ్వండి. యేసు ప్రభుల వారే మనుషులను క్షమిస్తాడు అని మీరే చెప్తారు. నన్ను పూర్తి చేయనివ్వండి, మీరు పూర్తి చేయనివ్వట్లే. ఈ భూమండలం అన్నది స్పెక్ ఆఫ్ డస్ట్ వెన్ కంపేర్ టు ద యూనివర్స్. ఆదికాండం మొదటి వచనంలో దేవుడు ఈ భూమి ఆకాశం సృజించాడంటే ఈ సృష్టికి పైన ఉన్నవాడు. ఒకవేళ భూమండలం అంతా చక్రం బయటపడినా సరే ఈ సృష్టితో పోల్చుకున్నప్పుడు చాలా చిన్నది అవుతుంది. ఈ సృష్టికి బయట ఉన్నవాడు సృష్టిని చేసిన వాడికి అది అసలు మ్యాటర్ కాదు, అంత చిన్నది. దాన్ని ధరించిన ఆయన ఈ సృష్టిని చేసిన ఆయన నేను భావించట్లేదు. లేదు, నేనేమంటానంటే నరరూపంలో వచ్చినటువంటి యేసుప్రభుల వారు కేవలం ఒక చోటుకి చెందినవాడు అని అంటే మీరు అనుకోవట్లే. కానీ అదే ఇక్కడికి వచ్చేసరికి జెరూసలేంలో ఉన్నాడు, జెరూసలేంలో ఉన్నాడు ఆయన. సరే పోనీ, ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు అన్న దగ్గర మన డిబేట్ మీది. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. బైబిల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. యేసు ప్రభు మీరు తెలుసుకోమని చెప్పలే. నేను ఏ గడిలో వస్తానో మీకు తెలియదు కాబట్టి మీరు మెలకుగా ఉండండి అని చెప్పాడు తప్ప అది ఎప్పుడు వస్తాడో తెలియదు. మీ బిడ్డల టైంలో వస్తాడో, మీ తాతల టైం వస్తాడో, వాళ్ళ పిల్లలు ఆయన ఎప్పుడు వస్తాడు మాకెందుకు, ఆయన ఎప్పుడు వస్తాడు మాకెందుకు? ఈ రోజు ఎవరి రాకడ కోసం వెయిట్ చేస్తున్నారు మీరంతా? నేను యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూడటంలే. నేను మరణిస్తే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి పోవడానికి ఎదురు చూస్తున్నా అంతే. అయితే నేను బ్రతికుండగా ఆయన వస్తే సంతోషం, ఆయన రాకపోయినా సరే నేను చనిపోయి ఆయన దగ్గరికి వెళ్తాను కదా. ఒక మాట సూటిగా అడుగుతా, మీరు బాధపడొద్దు. ఓకే, భారతదేశంలో హిందువులంతా ఉన్నారు, కొద్ది శాతం మంది. ఓకే, క్రిస్టియానిటీ ఉంది, అవును, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, అవును. ముస్లింస్ ఎప్పుడు కూడా హిందువులను కమ్యూనిటీ బేసిస్ లో మారుస్తుండగా ఎక్కువగా చూడలేదు. అవును, మత ప్రచారం చేస్తున్నట్టు ముస్లింలు మీరు హిందువులంతా ముస్లింగా మారండి అని ఎప్పుడు మత ప్రచారం జరగదు కూడా. కేవలం క్రిస్టియన్స్ మాత్రం హిందువులను మాత్రమే, హిందువులు మాత్రమే ప్రతి వ్యక్తి. మీరు 1-2% ముస్లింలను మారుస్తా ఉంటే 98% హిందువులనే ఎక్కువగా మారుస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ అనే దానికి చరిత్ర ఒక 200 సంవత్సరాలకి ముందు కనిపించినట్టుగా పెద్దగా లేదు. ఎందుకంటే మీరు ఇందాక ఏమన్నారంటే మీకు రాజులు లేరు. ఈ భారతదేశంలో క్రిస్టియానిటీకి రాజులు లేరు, రాజ్యాలు లేరు, ఎంపైర్స్ లేరు, మీకంటూ ఒక చరిత్ర లేదు, ఒక బైబుల్ 2000 సంవత్సరాల క్రితం అని చెప్పడం తప్పితే
భారతదేశంలో జాన్ పాల్ గారు మాకు రాజులుండే, రాజ్యాలుండే, ఎంపైర్స్ ఉండే, మేము ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్నాము, మేము ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్నాము, మేము 200 సంవత్సరాల క్రితం ఉన్నాము అని చెప్పడానికి ప్రామాణికంగా మీ దగ్గర ఒక ఆధారం లేదు. కేవలం 200 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ బ్రిటిషర్స్ తాలూకు వచ్చినటువంటి క్రిస్టియానిటీ అని నేను ఆపాదిస్తే ఏ రకంగా మీరు ఆన్సర్ చెప్తారు చెప్పండి. మీరు ఒక 0 మర్చిపోయారన్న. 200 కాదు, 2000 సంవత్సరాల చరిత్ర. 2000 సంవత్సరాల్లో భారతదేశానికి యేసు ప్రభుల వారు రాలేదు. ఆయన శిష్యుడైన తోమా వచ్చాడు. తోమతోని మాకు పని లేదండి, తోమతోని పని లేదు. గూగుల్ సెర్చ్ సరే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడు. నా మాట మీరు జాన్ గారు, నేను ఒకటి సూటిగా అడిగాను, భారతదేశంలో క్రిస్టియానిటీకి ఏం చరిత్ర ఉంది? ప్రామాణికంగా చెప్పడానికి మీకు రాజులు ఉన్నారా, రాజ్యాలు ఉన్నాయా, ఎంపైరర్స్ ఉన్నారా? లేదు వేబ్రిటిష్ కాలం కంటే ముందు మేము ఇక్కడ బుట్టున్నాం. లేదు, ఇంకా సూటిగా చెప్తా మీకు, నాకు ఈ చరిత్ర ఉంది, నేను దీనికోసం పోరాడుతున్నా అని చెప్పండి. బైబుల్ ఉంది, భగవద్గీత ఉంది, వేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మీరు పుట్టి 30-40 సంవత్సరాలు కావస్తుంది. మీరు చదివినటువంటి చరిత్ర 2000 సంవత్సరాలది అని అంటారు. అవును. భారతదేశంలో క్రిస్టియానిటీకి ఉన్నటువంటి బేస్ ఏంటి? క్రీస్తు శకం 52లో ద వెరీ ఫస్ట్ డిసైపుల్, డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అపోస్టల్ థామస్, హీ కేమ్ టు ఇండియా. 52కి ముందు లేడా? 52కి ముందు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన యెరూషలేములో ఉన్నాడు కదా. అవును. అప్పుడు ఎక్కడుంది మరి మీ మతం? ఎక్కడుంది? 52 సెంచరీ తర్వాత ముందు, 1వ సెంచరీలో, 2వ సెంచరీలో. ఇది మతం కాదు. అయ్యో, నేను మతం కాదు. సరే, మతం కాదు. మీకు సంబంధించినటువంటి ఆధారాలు ఈ భారతదేశంలో ఏమున్నాయి సూటిగా చెప్పండి. పోనీ, అంతకుముందు యూదులు ఉన్నారు కదా ఇక్కడ. ఓకే, యూదులు ఉన్నారు. ఈరోజు యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు పడట్లేదు. అదే ఇజ్రాయెల్ గొడవ. వాళ్ళకు పడుతుందా పడట్లేదు క్వశ్చన్ కాదు ఇక్కడ. ఇక్కడ యూదులు ఉన్నారు కాబట్టి ఆ యూదుల దగ్గరికి థామస్ వచ్చాడు. అంటే ఈ యూదామతం కొనసాగింపే క్రిస్టియానిటీ. అంటే థామస్ కంటే ముందు యూదులు ఉన్నారు ఇక్కడ. అక్కడ బాబిలోనియన్ వార్ జరిగినప్పుడు కానీ, అషూరియన్స్ కానీ, ఈ టైంలో ఎప్పుడైతే యూదుల మీద దాడి జరిగిందో వాళ్ళు చెదిరిపోయారు. డయాస్పోరా అంటారు దీన్ని. కాబట్టి అంతకుముందు నుంచే నిజదేవుని గురించినటువంటి ఆనవాళ్ళు భారతదేశంలో ఉన్న యూదుల రూపంలో ఇప్పటికీ యూదులు ఉన్నారు. ఆ యూదుల దగ్గరికి యూదుడైనటువంటి తోమా వచ్చాడు. కాబట్టి యూదామతం కొనసాగింపు క్రిస్టియానిటీ. మూలాలు ఏంటంటే యూదులు ఉన్నారు కదా, యూదుల దగ్గరికి కదా థామస్ వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఎప్పటి నుంచో నిజదేవుని గురించి అక్కడ నుంచి 2024 వరకు మేము ఉన్నటువంటి దాఖలాలు ఇవి అని చెప్పండి. అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవరికి చెప్తా ఉన్నారు? చెట్లకు పుట్లకు చెప్తా ఉన్నారా? చెట్ల పుట్ల చెప్తారు. నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు మీరు? ఎవరికి చెప్తున్నారు? మణికంఠ స్వామి చెప్పినటువంటి వారు ఎవరిని మతం మార్చారు మీరు అప్పుడు భారతదేశంలో? క్రీస్తు శకం 52 నుంచి అపోస్తలుడైన తోమా సువార్త చెప్పాడు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ, ఆ రోజు బ్రాహ్మిన్స్ కానీ, ఆ హిందూస్ కానీ చెప్పాడు. వాళ్ళు నమ్మారు, వాళ్ళు ఇంకొకరు చెప్పారు. అక్కడి నుంచి సువార్త అనేది ప్రారంభమైంది. ఇప్పుడు నా దాకా వచ్చింది, మీ దాకా వచ్చింది, ప్రపంచం అంతా తిరుగుతుంది సువార్త. మౌర్యులు ఈ దేశంలో పాలించినటువంటి ఏ సంవత్సరం ఐడియా ఉందండి? ఎవరు మౌర్యులు? ఐడియా లేదండి. చంద్రగుప్త మౌర్యుడు ఎగ్జాక్ట్ డేట్ ఈ దేశాన్ని పాలించాడు. ఎగ్జాక్ట్ డేట్ ఎన్ని వేల సంవత్సరాల క్రితం? దానికి దీనికి సంబంధం ఏంటి? 5000 సంవత్సరాల క్రితం. దానికి దీనికి సంబంధం ఏంటి? అప్పుడు హిందూ సమాజం ఉందన్న. ఇప్పటికీ ఉంది హిందూ సమాజం కదా, ఇప్పటికీ ఉంది. ఒక ప్రామాణికంగా నేను 5000 సంవత్సరాల నాటి కాలాన్ని చెప్పుకుంటూ వస్తా. ఓకే, చంద్రగుప్తుడు మౌర్య తర్వాత వాళ్ళ కొడుకు, ఆ తర్వాత అశోకుడు, ఆ తర్వాత ఈ ప్రామాణికంగా అనేది 5000 సంవత్సరాల క్రితం చెప్తా. మీరు దేవుడి యొక్క ప్రామాణికంగానే జస్ట్ 2000 years బ్యాక్ చెప్తున్నారు. మళ్ళీ ఆది కాండంకి వెళ్ళి భూమిని సృష్టించారు అని చెప్తున్నారు. మీకు నేను చెప్పింది అర్థం కాలేదన్నా. యూదామతం యొక్క కొనసాగింపు క్రిస్టియానిటీ అని చెప్తున్నా. యూదామతం ఎక్కడిది? ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అబ్రహాం పిల్లలు వాళ్ళంతానే. అంతకంటే ముందు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి దేవుడు చేశాడు వారందరినీ. అంటే డైరెక్ట్ దేవుని దగ్గరికి లింక్ ఉందని చెప్తున్నా నేను. ఇది రిలీజన్ కాదని చెప్తున్నా. పోనీ, నేను ఇంకో విషయం చెప్తాను మీకు. కోనార్క్ అనే ఆలయం 10,000 సంవత్సరాల లాంటిది. ఓకే, 10,000 సంవత్సరాల నాటిది. ఓకే, లేదు తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో ఒక 3000 సంవత్సరాల నాటిది. కానీ మీకు దేవాలయాలు అంటే చర్చిలు ఈ భారతదేశంలో ఎక్కడ ఇతిహాసం ఉంది? మా ఆలయం ఇగో ఇంత పురాతనమైంది. ఇప్పుడు చర్చిలు ఉన్నాయి కదా, కల్వరి టెంపుల్ ఉంది కదా. అది టెంపుల్ కాదులేండి, అది టెంపుల్. యాక్చువల్ టెంపుల్, కల్వరి టెంపుల్ ఉంది కదా. టెంపుల్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ అని చెప్పేసి తమిళనాడులో ఆయన పెద్ద అయిన పాల్ దినకరన్ నడిపిస్తున్నాడు. అది కూడా నమ్ముతారు కదా. అంటే కొన్ని ప్రాంతం ఉంది అని నమ్ముతారు. అసలు నమ్మను, అది క్రిస్టియానిటీ అని నమ్మను నేను. దాంట్లోనే విభేదిస్తారా? క్రిస్టియన్లో కూడా దొంగలు ఉన్నారా? ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది అన్న. ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది. మీకు దేవాలయాలు పురాతనమైనవి చెప్పడానికి ఏమన్నా? క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న గొడవలు దేని గురించి?
ఆ భూభాగం గురించి. భూభాగం గురించా? జెరూసలేం గురించి కాదు, భూభాగం గురించి. జెరూసలేం అనేది ఏంటి? టెంపులా లేకపోతే మసీదా ఏంటి? ఒకప్పుడే సాల్మన్ ప్రార్థన చేసుకునేటువంటి మందిరం. సాల్మన్ టెంపుల్ జూయిష్ టెంపుల్ అది. తర్వాత కాలంలో ముస్లిమ్స్ దాన్ని ఆక్యుపై చేసి అక్కడ మసీద్ కట్టారు. అంతకుముందు ఎవరు అది? ఫస్ట్ జెరూసలేం కట్టింది జూయిష్ టెంపుల్. జూయిష్ టెంపుల్. ఎవరు వాళ్ళు జూయిష్లు అంటే? అబ్రహాం పిల్లలు, యాకోబు పిల్లలు. క్రిస్టియనేనా వాళ్ళు? ఆ యూదా మతం కొనసాగింపే క్రిస్టియానిటీ. ఓకే ఓకే. సో వాళ్ళు క్రిస్టియానిటీ కదా? క్రిస్టియన్స్ కదా, యూదులు. యూదుల నుంచి వచ్చిన వాళ్ళు క్రిస్టియన్సా? అవును, యూదు కొనసాగింపు క్రిస్టియానిటీ కదా. అవును. జెరూసలేం కట్టింది ఎవరు? సోలొమన్. ఆ టెంపుల్ ని సోలొమన్. ఆయన ఏ సంతతికి చెందినవాడు? క్రిస్టియానిటీకి చెందినవాడే కదా. కాదు, యూదుడు. యూదుడికి క్రిస్టియన్ కి ముస్లిం కి పడట్లేదు అన్న. యూదా మతం అన్నది బేస్మెంట్ అన్న, క్రిస్టియానిటీ భవనం అన్న. నేనేమంటానంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముతా ఉన్నాయి. అవును. ఫలిస్తీన్లు మాత్రం గొడవలు పడతా ఉన్నారు. అవును. వీళ్ళు గాజా మీదకి వేస్తా ఉన్నారు బాంబులు. అవును. ఇక్కడ భూభాగం గురించి ఒక గొడవ అయితే, అవును, ప్రధానమైన గొడవ దేని గురించి? ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది అరేబియన్స్ తో గానీ ముస్లిమ్స్ కమ్యూనిటీ సోదరులతో గానీ. ఎందుకు యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్? ఆ భూభాగం గురించి అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఆ సోలమన్ టెంపుల్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేసి అక్కడ మసీద్ ఎప్పుడైతే కట్టారో మరలా దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? యేసు ప్రభుల వారికి ఒక మందిరం అనేది ఉండదు అన్నారు. అది యేసు ప్రభు మందిరం కాదన్నా. జూయిష్ టెంపుల్ ఇస్ డిఫరెంట్ చర్చి కాదు అది. క్రిస్టియన్ సోదరులంతా కూడా ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఇట్ ఈస్ హిస్టారికల్ ప్లేస్ అన్న. ఏముంది అక్కడ? ఏముంది? బైబిల్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. మందిరం లేదు. మందిరం మీరు చెప్పారు కదా లేదని. యేసు ప్రభు వాళ్ళకి మందిరం లేదు. యేసు ప్రభు మందిరం కట్టలేదన్నా. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి చెప్పండి. అయ్యో, మీరు గూగుల్ సెర్చ్ చేయండి. యేసు ప్రభు అడగండి, వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ క్రిస్టియన్ అడగండి. సోలమన్ టెంపుల్ లేదు, జీసస్ క్రైస్ట్ టెంపుల్ ఎక్కడ ఉందని జస్ట్ గూగుల్ లేదన్నా. అయ్యో ఉందన్నా. అన్న, గూగుల్ తెలియని విషయం క్రిస్టియానిటీ గురించి నాకు తెలుసు, బైబిల్లో ఉన్నది. అర్థమవుతుంది. యేసు ప్రభు ఏ టెంపుల్ కట్టలేదు. యేసు ప్రభు ఏ టెంపుల్ కట్టలేదు, అది సోలమన్ టెంపుల్. అది సరే, బోధన ఎక్కడి నుంచి బోధించేవాడు? ఎక్కడి నుంచి బోధించేవాడు? యూదా మతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం, ఈ బైబిల్ ఉంది కదా, పాత నిబంధన అంటారు దాన్ని. ఆ పాత నిబంధన నెరవేర్పు నేనే. మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందేమో చదవడానికి. ఐ విల్ స్టడీ ఇట్ ఫర్ యు. ఓకే, వెయిట్ చేస్తాను, మీరు చదవండి, నాకు ఇబ్బంది ఏం లేదు. వేర్ ఇస్ ద టెంపుల్ ఫర్ లార్డ్ జీసస్? ఇప్పుడు మీరు చదవండి. చదవండి, ఏముంది అక్కడ చదవండి ప్లీజ్. ఇది మీరు చదవాలి, నేను సెర్చ్ చేశాను. ద టెంపుల్ ఆఫ్ జీసస్ వాస్ లొకేటెడ్ ఇన్ జెరూసలేం ఆన్ టెంపుల్ మౌంట్. ఓకే, దాని కింద మీరు షో మోర్ అని షో మోర్ నేను చదువుతున్నాను. ద టెంపుల్ వాస్ బిల్ట్ ఆన్ మౌంట్ మోరియన్ బై సాలమన్. మీరు చెప్పిందే కదా, మీరు ఏమంటున్నారు? టెంపుల్ అంటే ఏంటి? అన్న నేను చెప్తానన్న, వస్తానన్న. రైట్, ఓకే. బై సాలమన్, నేను ఎంతవరకు చెప్పాను, సాలమన్ టెంపుల్ అని చెప్పాను. And expanded by King Herod around 20 BC. The second temple was constructed during the time of Jesus. జీసస్ కి విరుద్ధుడా కాదా? ఎవరు? హేరోదు. బద్ద శత్రు కదా. కదా. బిఫోర్ గోయింగ్ టు ది స్టోరీ, హేరోదు ఎవరో మీరు చెప్పాలి. నాట్ స్టోరీ, హిస్టరీ. హిస్టరీలో ఒక స్టోరీ అనుకుందాం. నో హిస్టరీ, నాట్ స్టోరీ. సరే, ఎనీథింగ్. గుడి కట్టిన వాడేమో సొలొమన్. అవును. టెంపుల్ అంటే గుడిగా మా దృష్టిలో. ఆలయం అందాం పోనీ, లేదు ఎనీథింగ్, మీరు ఆలయమే అంటారు, ఎప్పుడు గుడి అన్నారు. ఓకే. యేసు ప్రభుల వారి కోసం కట్టినటువంటి గుడి జెరూసలేం కాదు. సరే పోనీ, గుడి అన్నారా? ఏమంటారు మీరు? మీరు చదివారు కదా పాత నిబంధనలో. నేను చెప్పేది వినండి, చెప్తాను. మళ్ళీ డైవర్ట్ అవ్వద్దు ప్లీజ్. నేనేమంటాను, అక్కడ కట్టినటువంటి ఏదైతే ఆలయం ఉందో అది కట్టినటువంటి సొలొమన్ అయితే, ఆ తర్వాత భద్రశత్రువు ఎవరు? హేరోదు. హేరోదు ఎందుకు అసలు భద్రశత్రువు అయ్యాడు? ఆ స్టోరీ చెప్పండి. నాట్ స్టోరీ, హిస్టరీ చెప్తాను వినండి. ఓకే, ఎందుకు అంటే ఎప్పుడైతే హేరోదు పరిపాలిస్తున్నాడో ఆ పరిపాలనలో తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చారు, బాబిలోన్ నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చామని వచ్చారు. అప్పుడు యూదులను పరిపాలిస్తున్నది హేరోదు. ఎప్పుడైతే యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ, అప్పటికే హేరోదు తన కుమారులను చంపేశాడు. అంటే ఇక్కడ స్టోరీ ఇది ఫినిష్ కాలేదు, ఇంకా ఫినిష్ కాలేదు. అప్పటికి జెరూసలేం అనేది కట్టబడి ఉంది. ఆ తర్వాత మానవ రూపంలో వచ్చినటువంటి యేసుని వెతకడానికి హేరోదు మనుషులను పంపించాడు. జెరూసలేం ఎప్పుడో కట్టబడింది, దానికి దీనికి సంబంధం లేదు. యేసు ప్రభుల వారిని వెతికించింది ఎవరు? కింగ్ హేరోదు. హేరోదే కదా యేసు ప్రభు వారిని చంపేయమని చెప్పింది. చిన్నప్పుడు బాలుడు ఉన్నాడు, ఆయన దేవుడై కుమారుడు ఉన్నాడు, ఆయనను మనం చంపేయాలి అని చెప్పి వెతికించింది ఆయనే కదా. అవును అవును. మానవుడు దేవుడిని వెతికించాడు. అవును. అదే దేవుడు ఈ మానవుడి మీద కక్షపూరితంగా అస్సలు కాదు. చెప్పండి, మీరే చెప్పండి, పోనీ హిస్టరీ మీరే చెప్పండి. కక్షపూరితంగా ఏం చేయలేదే, అసలు కక్షపూరితంగా ఏం జరగలేదు. అసలు హేరోదుకి ప్రభు వారికి ఉన్న అనుబంధం చెప్పండి పోనీ. అనుబంధం కాదు, సంబంధం ఏంటంటే
యూదుల రాజుగా పుట్టినవాడు అనగానే ఆయన కోపం వచ్చింది. అప్పటికే తన కుమారులను చంపేశాడు హేరోదు. యూదుల రాజుగా పుట్టింది యేసు ప్రభుల వారు. యేసు ప్రభు హేరోదు ఉన్నటువంటి ఆయన కూడా యూదుల రాజు అప్పటికి పరిపాలిస్తున్నాడు. అప్పటికే తనకు పోటీ వస్తారేమోనని ఆయనకి చాలా మంది భార్యలు ఉన్నారు. అంటే హేరోదుకున్న కోపం ఏంటంటే నాకంటే గొప్పవాడు ఒకడు పుట్టాడు, ఆయన నేను చంపాలి, నా సింహాసనానికి ఇబ్బంది ఏమో, ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది. అవును, అప్పటికే ఆయన కుమారులను చంపేశాడు ఆయన. ఏది ఆ భార్యలు ఏమైనా కుట్ర చేసి వారి కుమారులు సింహాసనం ఎక్కిస్తారేమో అని, కుమారులు ఉంటే నాకు థ్రెట్ అనే ఉద్దేశం కుమారులే చంపినటువంటి కఠినాత్ముడు. అలాంటి సందర్భంలో యూదుల రాజుగా ఇంకొకటి పుట్టాడు అనగానే యేసు ప్రభు మీద కక్ష పెంచుకొని ఆయన లేకుండా చేయాలి, ఆ ఆలోచన కూడా లేకుండా చేయాలి, నేను తప్ప ఇంకో రాజు ఉండకూడదు అనేటువంటి దాంతో యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత యేసు ప్రభు తల్లిదండ్రులకి దేవదూత ప్రత్యక్షంగా వారిని నడిపించడం, ఐగుప్తుకు నడిపించడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఈలోపు హేరోదు చనిపోవడం, ఇదంతా జరిగింది. హేరోదు ఎలా చనిపోతాడు? ఆయన పాదంలో జబ్బు ఉంటే, అంటే ఆరోగ్యం బాగలేక ఆయన నడుస్తూ ఉండగానే ఆయన కాళ్ళలోంచి పురుగులు కింద పడేవంట. అంత భయంకరమైన స్థితికి వచ్చాడు. అప్పుడు కొడుకు అనుకుంటాను, ఆయన కొడుకు గట్టిగా తంతే, అంటే ఆ కోపంలో తంతే అలా కిందికి దొర్లుకుంటూ వచ్చి కింద పడి చచ్చిపోయాడు. అలా హేరోదు చనిపోయాడు. ఎంత వివరంగా ఓ చాగంటి గారు కావచ్చు, ఓ గరికపాటి వారు కావచ్చు, అంతకుముందు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కావచ్చు, వాళ్ళకి ఎవ్రీ సండే ఎవ్రీ ఫ్రైడే ఉంది, మనకు లేదు కదా. ఏదైనా ఇది ఇండానికి దరిద్రం పట్టింది. విషయం ఏమిటంటే మనకి అలాంటి వాళ్ళు ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రతి వారం వీళ్ళు అబద్ధాలు, ఈ దేశం పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. దేశ వ్యతిరేక శక్తులకి అదొక అడ్డా అన్నమాట. మనం మన విషయం మాత్రమే చెబుతాం. ఇప్పుడు చాగంటి గారు చెప్పారు, ఇంకో ఎప్పుడు రామాయణం చెప్పండి, రామాయణం కూడా చెప్తాడు, భాగవతం చెప్పండి, భాగవతం కూడా చెప్తాడు. రాధా మనోహర్ దాస్ హిందుత్వవాది, మతవాది, మానవతావాది, ధర్మరక్షణ కోసం అని మానవతావాది. మన ప్రయారిటీ హ్యుమానిటీ. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏంటి మీ చరిత్ర అంటే ఏం చెప్తారు? నేను మామూలు వాడిని, దాంట్లో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు? చాలా ఇంటర్వ్యూలో నేను కూడా ఎక్కడ తెలుసుకోలేకపోయాను మీ గురించి. పెద్ద విషయం ఉంది. మా అమ్మ ఇప్పుడు ఆవిడ కూడా అడిగారు. కొందరు ఈస్ట్ గోదావరి అంటారు, కొందరేమో అదేదో పల్నాడులో అంటారు, ఇంకొందరేమో భీమవరం అంటారు. ఇందాక మీ వీడియోలో వింటుంటే అరే నువ్వు భీమవరమే కదా అంటున్నా. మీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మన యొక్క పుట్టడం అనేది మన చేతిలో లేని పని, చావడం కూడా మన చేతిలో లేని పని, కానీ సార్థకం చేసుకోవడం మన చేతిలో పని కదా. మీకు ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణ ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళకి 3వ సంతానాన్ని. ఓకే, నేను 17 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో, అంటే 14 ఏళ్ల వయసుకి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు ప్రభావం ఉండడం, అలా నేను 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం కరసేవకు వెళ్ళాను. మా అదృష్టం ఆ బానిస కట్టడం కూలిపోవడం అది చూసాం. ఈ చేతులతో అక్కడ తాత్కాలిక రామ మందిరాన్ని ఇటుకలు పేర్చాం. తర్వాత కాలంలో 97లో శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఇస్కాన్ బుక్స్లో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మసాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకాన్ని చదవడం, ఆ చదివిన తర్వాత మనస్సు ఇది కాదు, మనం ఇంకా ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటున్నాం కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఆ తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయిపోయాం 2000. ఎక్కడ పుట్టారు స్వామి? మీ ఊరు ఎక్కడ? తిరుపతి. సో అలా 97లో జాయిన్ అయిన నేను 2004 వరకు అక్కడే ఉన్నాను. సో ఇస్కాన్ సర్వీస్, అక్కడ గుళ్ళో ఏ సేవ ఉంటే ఆ సేవ చేసేవాళ్ళం. అయితే మాకు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది కదా. సో వాక్ శక్తి ఉండడం వల్ల ఈ బుక్స్ స్టాల్స్ ఉండేవి. అవి తిరుమలలో, గోవిందస్వామి టెంపుల్లో, పద్మావతి టెంపుల్లో, ఇలా ఒక్కో టెంపుల్లో నేను ఒక్కో చోట ఎప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు గురువుగారు చెప్పిన చోట అక్కడ సేవ చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో నా భావాల వలన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. సో అందువల్ల నేను నా తీర్థయాత్ర
నేను చేస్తూ నా వాక్కుకి అడ్డం లేకుండా నా ప్రయాణం నేను చేస్తాను. ఇప్పుడు నేను కొందరివాణ్ణి కాదు, అందరివాణ్ణి. నేను ఒక సంస్థకో ఒక ఊరికో సంబంధించిన వాడిని కాదు, నేను అందరివాణ్ణి. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక ముస్లిం వచ్చాడు. వచ్చి, సార్ నేను యూనివర్సిటీ టాపర్ని, నేను చెప్తే మీరు వింటున్నారు, కానీ మా వాళ్ళు నా మాట వినరు, క్వశ్చన్ చేస్తే నువ్వు చెప్పే అంతవాడిగా నువ్వు అంటారు. ఈ వినడం అనే లక్షణం, ప్రశ్నించడం ఇది చాలా అవసరం కదండి అన్నాడు. నేను చెప్పలేను సార్, అందుకని ఏవో కొన్ని ఫోటోలు అవి పంపించారు. అవి ఏమిటంటే ఆ మక్కా లోపల ఒక బ్లాక్ ఉంటుంది కదా, ఆ లోపల 3 పొడుగైన కర్రలు ఉంటాయి. అవి బ్రహ్మ విష్ణు శివుడికి ప్రతీకగా ఆయన చెప్పింది. ఓకే, వీళ్ళందరూ వెళ్ళి మొక్కుతారు కదా, దాన్ని మొక్కుతారు. అలాగే వాళ్ళంతా గుండు కొట్టుకుంటారు, వాళ్ళంతా తెల్లబట్టలు వేస్తారు, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. విరుద్ధం కదా వాళ్ళకి. ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ పాప అతను అడిగితే అతనికి ఎవరు చెప్పట్లే. నన్ను అడిగాడు, ఎనాలిసిస్ చేశానండి ఇవన్నీ అని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచం అంతా, అంటే ఒక చిన్న పాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఆదిశంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఇదంతా ఎందుకు చెప్పంటే, ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి. ఎక్కడో ఈజిప్ట్లో తవ్వితే ఆర్కియాలజీ వాళ్ళకి 8000 సంవత్సరాల క్రితం సూర్యదేవాలయం బయటపడింది. మన సొంతం కాదు కదా, ఇవన్నీ న్యూస్లో వచ్చినవే కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహం, దాన్ని బదలగొడేశారు. అది డిటోనేటర్లో ఏవో పెట్టి మరి. అంటే అసలు ఒక విగ్రహాన్ని చూస్తే అంతగా ద్వేషించే అంత బుద్ధి ఎందుకు వచ్చింది? కనీసం అన్వేషించడం కూడా ఇష్టం లేదు. అన్వేషణ లేదుగా. మన ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఉన్నారు కదా, వారిని మొన్న కలికి నాగాశ్విన్ ఆ అబ్బాయి వెళ్ళి, స్వామీజీ ఇలా 33 కోట్ల దేవతలు అది ఇది మన మతం ఏం చెప్తుంది క్వశ్చన్ అడిగాడు. అని చెప్పారు, దిస్ ఈజ్ నాట్ అవర్ ల్యాండ్, ఈజ్ నాట్ రిలీజియస్ ల్యాండ్, అవర్ ల్యాండ్ ఈజ్ సీకర్స్ ల్యాండ్. అన్వేషకుల భూమి ఇది. ఒక పద్యం చెప్తే మీకు అర్థం. యం వైదికా మంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాత రిష్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. అంటే ఏమిటి? శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సం. ఏమిటి అర్థం చెప్పాలిగా? యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. నిన్ను శివుడు అని కొందరు అంటారు, విష్ణువు అని కొందరు అంటారు, శక్తి అని కొందరు అంటారు, బుద్ధ అని కొందరు అంటారు, అర్హన్ అని సిక్కులు అంటారు. ఎవరెన్ని విధములుగా పిలిచను అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడవే. ఇక్కడ ఎడారి మతాలకి మనకి ఎక్కడ క్లాష్ వస్తుందంటే, దేవుడు ఒక్కడే అని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం, కానీ ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం మనం. ఏమండి, ఇప్పుడు మీకు వంకాయ కూర ఇష్టమేనా? వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు మెరట్టుని తినాల్సిందే నా శాసనం, లేకపోతే నీతో ఎత్తన ఆసనం అంటే ఎలా సార్? అది నీకు ఇష్టమైనంత మాత్రం నాడు వంకాయ కూర ఎందుకు తినాలి సార్? అన్యాయంగాను. అలా దైవం చాలా పేర్లతో పిలవచ్చు. మనం భగవంతుణ్ణి నిద్రపుచ్చుతాం, నిద్రలేపుతాం. అంటే ఏంటి?
వీఆర్ సీయింగ్ యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ సన్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. మహేంద్ర నిద్రపోతాడు. గురుగారు కాదు ఇది పూర్తి చేస్తా. మొన్న కదిరి కృష్ణ అనే చదువుకున్నటువంటి అజ్ఞాని ఏమన్నాడు, వీళ్ళ దేవుడు లేదంటే లేస్తాడు, పడుకుంటాడు అంటే ఇక్కడ మనకి భావన ఉంది. త్యాగరాజ స్వామి వారికి ఆ భావన ఉంది, ఉదాత్తమైన భావన. ఆరగింపవే వెన్నపాలరగింపవే సారమైన గణ వెన్నపాలరగింపవే. మీరు చూడండి, వెన్నపాలు ఆరగింపవే. ఒక అరటిపండుతో కూడిన వెన్నతో కూడిన పాలు ఆరగింపవే. అంటే పండు ప్రకృతి, పాలు ప్రకృతి. అక్కడ పాలు లేవు, పాపాలు తప్ప. రక్తం 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 రక్తమతాలు, రక్త పిశాచ మతాలు. ఇక్కడ పాలు, కృష్ణుడు పాలు. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోగులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో. అమ్మ ఆవు ఆరోగ్యం, ఆవు మాతృత్వానికి ప్రతీక, ఆవు ఆరోగ్యానికి ప్రతీక, గొర్రె బుర్ర తక్కువ దానికి ప్రతీక. పోనీ ఆవు కృష్ణుడు వెనకాల ఉంటుంది. కృష్ణుడు భక్తులు ఎవరు ఆవును తినరు. వీళ్ళు తాను గొర్రె అని చెప్పుకున్నాడు వాళ్ళ గాడ్డు. నేను వచ్చింది గొర్రెలను ఎత్తగడానికి అని చెప్పుకున్నాడు. గొర్రె బలి అవ్వాలని చెప్పాడు, వేసారు. ఓకే, తనే గొర్రె అన్నాడు, గొర్రెల కోసం వచ్చాడన్నాడు. వీళ్ళు గొర్రెలు తినేస్తారు. సో మీ క్వశ్చన్ ఓకేనా? లాస్ట్. ఇస్కాన్ గురించి చాలా గొప్పగా వింటూ ఉంటాం. రాధా మనోహర్ దాస్ అనగానే మీ బట్టలు మీ అవహేళన చేసి మాట్లాడుతుంటారు. మీ అవతారం గురించి సో కాల్డ్ పీపుల్, మన వాళ్ళు కాదు. బట్ వాట్ ఈస్ ఇస్కాన్ అనే గొప్పతనం గురించి, దాని గురించి ఉన్న చరిత్ర గురించి కానీ చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ప్రపంచంలో ఈ రోజున ఎంత సనాతన ధర్మం వ్యాప్తి చెందిందంటే అది ఇస్కాన్. ఇంకా చాలామంది ఉన్నారు ఇంత పూర్వం ఇప్పుడు. కానీ ఎలా అవతరించింది అసలు ఇస్కాన్? అంటే మా పెద్ద స్వామివారి ప్రభుపాదులు వారు కలకత్తాలో పుట్టారు 1896. ఓకే, వారికి 26 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇది మ్యారీడ్ అప్పటికి, శిల ప్రభుపాదులు వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదులు వారు, ఆయనకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది. ఎవరో ఫ్రెండ్ వచ్చి అవన్నీ వారే చెప్పారు, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం పుస్తకంలో. వారే ఒక స్వామీజీ వచ్చారు, రా అని పిలిచారట. ఈ రోజుల్లో నేను నమ్మను అన్నారట. ఒకసారి రా, ఇప్పుడు నచ్చకపోతే మానేద్ది కానీ అన్నట. ప్రభుపాదులు వారు ఇస్కాన్ పెట్టాక ఆ రోజు ఆ స్నేహితుడు నన్ను బలవంతంగా తీసుకెళ్ళబట్టి మా గురువుగారు మాకు అనుగ్రహించారు. లేకపోతే ఈ జీవితం అలా అయిపోయి ఉండేది, వారి యొక్క అనుగ్రహం ఇదంతా అని చెప్తారు. అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా గ్రేట్, హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేంత స్ట్రాంగ్ ఇంగ్లీష్. ఇవాళ ఉదయం కూడా ఆయన పుస్తకం చదివాం మేము. వారు చెప్పారు, అభయ్ అంటే వారి పేరు అభయచరణ అరవింద. అభయ్, యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్. వై డోంట్ యూ గో టు దిస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఎడ్యుకేట్ అబౌట్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారట. ఇంత చెప్తే మనం ఏం చేస్తాం, పిల్లలు వ్యాపారం అనుకున్నారట. కానీ గురువుగారు చెప్తారు, అప్పుడప్పుడు వెళ్ళడం కలవడం, ఏదో ఏదైనా ఎడిటింగ్లు పుస్తకం రాయమంటే రాయడం, ఏదో అలా. ఆయనకి అసలు మనం ఏం చేస్తాం కుటుంబం అనుకున్నాను నేను. అలాగే జీవితం అయిపోయింది. 56 ఏళ్ళు ఎంతో వచ్చింది. అయితే ఎప్పుడైనా భాగవతంలో ఏం చెప్పారంటే, కృష్ణ భగవాన్ చెప్తాడు, నాకు ఎవరైనా ఇష్టమైతే వారి సంపదలన్నీ లాక్కుంటాను అన్నాడు. రివర్స్ కదా 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 మనం అనుకుంటాం అన్నీ ఇస్తే దేవుడని, లాక్కోవడం కూడా దేవుడే. అదే చెప్తాడు స్వామి బతుకుదా.
భగవద్గీతలో చెప్తాడు ఏమంటే సర్వమృత్యు హరశ్చాహం అంటాడు. నేను మృత్యు రూపంలో వస్తా, అన్నీ తీసుకుంటానంటాడు. సరే, మనం లాజికల్ నాన్న. ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో ఏదో అడిగితే చెప్పాను, ఈ టచ్ గడ్డ పగిలిపోను, కలవరాయలు, అగరబత్తులు, కర్చీఫ్లు, ఇదంతా ఏంటి చీటింగ్ ప్రాసెస్ కదా. ఇస్కాన్లో ఇప్పుడు కాదు కదా. నేను ఎందుకు చెప్పానంటే ఆ టాపిక్ ఇక్కడ మనకి చావు గురించే టాపిక్ ఉంటుంది. భగవద్గీత దేని గురించి మొదలైంది? చావు, జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 తప్పదు. పుట్టావా చేస్తావు, ముసలితనం, రోగం తప్పదు. కాబట్టి రోగంతో బిజినెస్ చేయొద్దు. రోగాలు తగ్గిపోతాయి నువ్వు కృష్ణుడు ప్రార్థన చేస్తే, కృష్ణుడు మంత్రం జపం ఇవి చెప్పం మనం. సో ఇవి తప్పదు, యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అని చెప్తారు. సో ప్రభుపాదుల వారు ఈ ఫిలాసఫీనే భాగవతంలో ఉన్నది, భగవద్గీతలో ఉన్నదాన్నే ప్రపంచానికి ఇచ్చారు. రియలిస్టిక్గా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి. ఇలా శరీరం కోసం మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఇది ఉండదు. ఐస్ క్రీమ్ తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. ఇది కూడా అంతే, జరిగిపోద్ది, పక్కెళ్ళిపోద్ది. ప్రభుపాదుల వారు అలా 56 ఏళ్ళు వచ్చిన సమయంలో వారు అప్పటికి భాగవతం 3 స్కందాలు చేత్తో రాశారు. కానీ ఏదో విధంగా మరి లోకానికి మేలు జరగాలంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఏదో ఇన్సిడెంట్ కావాలిగా, టర్నింగ్ రావాలి కదా. నాకు వారి పుస్తకం చదివితే టర్నింగ్ వచ్చింది, కొందరికి నా ఇంటర్వ్యూ చూస్తే బర్నింగ్ వస్తుంది. సో ఆయన పుస్తకాలు చేత్తో రాసిన మ్యాన్స్క్రిప్ట్ అలమార్లో పెట్టి వెళ్ళారు. వచ్చేసరికి లేవు. ఎవరిని అడుగుతారు? వాట్ హ్యాపెండ్ అన్నారు. ఇందాక టీలో బిస్కెట్లకి ఏమి లేవని పొయ్యిలో పెట్టేసాను. టీలో బిస్కెట్ల కింద బుక్స్ ఇస్తారు కదా బిస్కెట్లు, కేజీలకు అమ్మేసాడు. ఆవిడ అమ్మేసింది. ఈయన అడిగారు, అసలు నీకు నేను ముఖ్యమా బిస్కెట్లు ముఖ్యమా? ఆవిడ బిస్కెట్లే చెప్పింది. భగవద్ రామానుజుల వారి భార్య కూడా ఇలాంటి పెడసరం సమాధానంలే. అలా జరగకపోతే వీళ్ళు బయటికి ఎలా వస్తారు? లోకానికి మేలు ఎలా జరుగుతుంది? ఏదో ఒక యూటర్న్ కావాలి, టర్న్ రావుగా. సో ఆవిడ అలా అంది. ఓకే, భగవంతుడు ఇంక ఇల్లు వదిలేరా అని చెప్పడానికి నాకు ఇది ఇచ్చాడు అని వారు బృందావనం వెళ్ళి అక్కడ కూర్చుని భాగవతం రాయడం ప్రారంభించారు, మధుకరి చేస్తూ. అలా వారికి 69 ఏళ్ళు వచ్చాక సోంతి మొరార్జీ అనే ఒక గొప్ప ఒక ఏమంటారు ఈ స్టీమర్స్, ఓడలు ఉంటాయి షిప్స్, ఆ కంపెనీ ఓనర్ ఆవిడ్ని సింధియా స్టీమర్స్ ఏదో ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడిగారు, నేను ఎలా వెళ్ళాలి? మా గురువుగారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాకు ఒక మాట చెప్పారు అన్నారు. ఇస్కాన్ సక్సెస్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఐ టోల్డ్ స్వామీజీ యు ఆర్ టూ ఓల్డ్, వై ఆర్ గోయింగ్ దేర్, దిస్ కోల్డ్ కంట్రీ, యు ఆర్ గోయింగ్ దేర్ టు డై అని నేను చెప్పాను. బట్ స్టిల్ నో, ఐ హ్యావ్ టు ఒబే మై గురూస్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఐ గివ్ పర్మిషన్. అలా 40 రోజులు ఆయన జలదూత అనే వాడిలో అమెరికా వెళ్ళారు. అలా వెళ్ళి మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే కృష్ణుడికే మొక్కి అక్కడ దిగి ఒక కవిత రాశారు బెంగాల్లో. దాన్ని ఇంగ్లీష్లో కొట్టండి, మార్కినే భాగవత ధర్మ. ఏమో అర్థం కాదు కానీ చాలా గొప్ప భావన ఉంటుంది అందులో. మీనింగ్ చదవాలి, బెంగాలీ మనకు అర్థం కాకపోయినా చాలా అద్భుతమైన మీనింగు. అందులో ఒక లైన్, ఓ లార్డ్ ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్, సో దట్ మై వర్డ్స్ విల్ పెనెట్రేట్ దేర్ హార్ట్స్. ఆయన మీద ఆధారపడి చెప్పారు. అక్కడ కారు షెడ్యూల్లో, పార్కుల్లో అలా అలా ఉండి నెమ్మదిగా భజన చేస్తే ఆ పిల్లలు వచ్చారు. ఆ పిల్లల ద్వారా ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళారు. 26 పార్క్ ఎవెన్యూ ఏదో ఉంది. అలా ఒక రూము అలా 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 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టేశారు 10 ఏళ్లలో. ఆ వయసులో కూడా స్టార్ట్ చేసింది 70లో. మీకు షార్ట్గా చెప్తాను, 1922లో వాళ్ళ గురుగారిని కలిశారు, 33లో ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నారు, 44లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, 66లో ఇస్కాన్ మొదలుపెట్టారు, 77లో ఇంటికి వెళ్ళిపోయారు. బ్రీఫ్గా ప్రభుపాదుల వారు. అందుకే నేను ప్రభుపాదుల వారి గురించి ఏం చెప్తాను అంటే, ప్రభుపాద్ ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మైండ్.
అలా 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టారు. అందులో ఒక పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ వచ్చి అమెరికాలో ఉంది. దాని పేరు వెస్ట్ వర్జీనియాలో ద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్, ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. అది నేల తప్ప అంత బంగారం. అమెరికా తాజ్ అంటారు దాన్ని. సో అది కొండల మధ్య వెస్ట్ వర్జీనియాలో ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్ మాయాపూర్, బెంగాల్. గురుగారు, ఇస్కాన్ అనే ఒక సంస్థ దగ్గర అత్యధిక డబ్బులు ఆభరణాలు ఉన్నాయి అని చెప్తుంటారు, నిజమా? ఆభరణాలు ఉండవు, డబ్బు అత్యధికంగా ఉంటుంది అని అంటారు. ఆభరణాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ప్రభుపాదుల వారు కలి పురుషుడు ఎక్కడ ఉంటాడో భాగవతంలో చెప్పారు. బంగారంలో ఉంటాడు. ఆయన అడిగాడు భాగవతంలో పరీక్షిత్ మహారాజ్. అందుకని ఇస్కాన్లో పెట్టే నగలు బంగారాన్ని పెట్టరు, ఎక్కడో కొండొకచో 1-2 తప్ప. చాలా భగవంతుని అందంగా అలంకరిస్తారు తప్ప. ఇస్కాన్ వారి దగ్గర ఇంత డబ్బు ఎక్కడదంటే ఏం చెప్తారు స్వామి? నో చారిటీస్ అంత వస్తాయా లేకపోతే? వినండి, ఇస్కాన్ ఇండివిజువల్గా ఏ టెంపుల్కి ఆ టెంపులే. ఇస్కాన్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ వేలో, బట్ ఇస్కాన్ టెంపుల్ దేనికదే ఇండివిజువల్ టెంపుల్. డిపెండ్ ఆన్ అక్కడ ఉండేటువంటి వారి యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆ టెంపుల్ గ్రో ఉంటుంది. ఉదాహరణకి తిరుపతి మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద టెంపుల్ ఇస్కాన్. అలా బాంబే ఇండియాలో ఒక రిచెస్ట్ టెంపుల్, అలాగే ఢిల్లీ, అలాగే అహ్మదాబాద్, ఇంకా మాయాపూర్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్, ఇంకా వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. ఇదంతా భక్తులు వారికి ఉండే భక్తి వలన వారు భగవంతుడికి ఏం చేయగలను అని వారు చేసిన ఎఫర్ట్స్. ఇప్పుడు పోలాండ్లో ఎక్కడో ఒక ఫామ్ ఉంది, అది ఒక 300 ఎకరాలు. మనకి ఇక్కడ బృందావనం ఎలాగా ఆల్మోస్ట్ రెప్లికా. అది శివరాజస్వామి అని ఆయన ఫారినరే, ఆయన డెవలప్ చేశారు. అలాగే తాల్వన్, న్యూ బృందావన్, న్యూ జగన్నాథ్పురి, ఇవన్నీ ఒక్కొక్క 200, 300, 400 ఎకరాలు, 1000 ఎకరాల్లో వాళ్ళ ఒక ఫామ్ కమిటీ. అదొక స్పిరిచువల్ ల్యాండ్. ఇస్కాన్ యొక్క ప్రధాన మోటో ఆశయం ఏమన్నా ఉంది అని అంటే అది ఆలయాలు కట్టుకుంటూ పోవడం, ధర్మరక్షణ, అసలు కాదు, మత ప్రచారమా? అసలు కాదు. అసలు ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, ఇన్ కలియుగ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఏ పర్సన్, నాట్ టెంపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, రిమూవ్ ద మార్బల్స్ అండ్ ప్రింట్ ద బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం ప్రభుపాదుల వారు గురువుగారు చెప్పారు, నువ్వు టెంపుల్ మార్బల్ తీసేయి, గుడి క్లోజ్ చేసేసినా పర్లేదు, ఈ ధర్మ ప్రచారం ఆపద్దు అది చెప్పారు. కానీ ఊరికే గుళ్ళు కట్టడం కాదు, కన్స్ట్రక్ట్ ఏ పర్సన్. ఇప్పుడు ఏమండి, మూల కూర్చుని జపం చేసేసుకోవచ్చుగా, భజన చేసేసుకోవచ్చుగా, ఎందుకు మాట్లాడాలి సార్ అర్ధరాత్రి దాకా? ఇప్పుడు ఆ పిల్లోడు తయారయ్యాడుగా, వాడు కాలు కుంటుకుంటూ ఎందుకు వచ్చాడు? మీరు వీడియో చూశారుగా, వాడి ఇంటి పరిస్థితి. సెల్ వెనకాలం చూపించేద్దాం. వాళ్ళు మార్పు ఎలా వచ్చింది? మార్పు ఎలా వస్తుంది సార్? మన జ్ఞానం చెప్తే వస్తుంది. వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఇప్పుడు మీరైనా నేనైనా అయ్యో వాళ్ళు పాడైపోతున్నారు అని బాధ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఒక స్త్రీ గోదావరి మర్యాద నేర్వవలసిన ఒక స్త్రీ రాధమోహనం, ఒరే రాధమోహర్, ఒరే గుండు, నీ పీక చాకుతో కోసేస్తాను అని నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందంటే ఆవిడకి ఏమెక్కింది? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది. నేను ఆవిడ అమ్మ అన్నాను, నాకు భగవద్గీత ఎక్కింది. ఆవిడ కూడా కృష్ణుని అంశ కాబట్టి ఆవిడ నాకు తల్లి లాంటిది, నేను చెప్పగలను. ఆవిడ దృష్టిలో నేను శత్రువుని, ఎందుకని? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది కాబట్టి. నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రేమమతం కాబట్టి. మీరు బొకడా బైబుల్ అన్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాలిగా. ఓ చెంప మీద కొడితే ఓ చెంప మీద, ప్రేమ మతం కదా, నిరూపించుకోవాలిగా. నేను అన్నది నిరూపించకూడదుగా, నేను అన్నది అబద్ధం చేయాలి వాళ్ళు, అవునా కదా? కదా, నేను అప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను ఆవిడతోనే, మీతోనే, ఎవరితోనే ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్పాను? నేను చెప్పింది తప్పని నిరూపించేది క్షమాపణ చెప్తాను చెప్పి. సో చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి అండి. ఒకసారి కమ్ బ్యాక్ టు చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఆ పిల్లవాడిని అడుగుతారు. ఇది చూసాను ముందు, ఇది చూసే, ఇది వాడి ఇంట్లో పరిస్థితి. కింద మీద అన్ని జీసస్ ఫోటోస్ చూడండి, చూశారు కదా. మళ్ళీ మొదలు పెడుతున్నాను. అక్కడ పైన మాత్రం రాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు పిక్. ఎస్. ఎందుకు ఇలా? అది పెట్టినందుకు సాతాన్ అంటారు అబ్బాయి. వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు.
వాడు సాతాన్. ఇప్పుడు సాతాన్ యాక్చువల్గా మీరు ఇందాక టాపిక్ అక్కడి నుంచి అనుకోవచ్చు. ఆ పండు తినమని చెప్పింది ఎవరు? సాతాన్. అందుకే మేము సాతాన్ మహారాజ్కి మేము చెప్తాం. ఎందుకంటే అది బెస్ట్ హ్యూమన్ అతను, హీరో అతను ఎవరిని బెదిరించలే. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను ఇలాంటి లత్కోరు వాక్యాలు అతను పలకలే. మీ పిల్లల బండకేసి బోధవాడు ధన్యుడు ఇలాంటి నాన్ ఏం సార్ టాపిక్ డైవర్ట్ ఏం లేదు. మన ధర్మము అధర్మం రెండూ మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ పెరగడం వలన వెజిటేరియనిజం పెరిగింది. బీఫ్ తినేవాడు శుద్ధ సత్వ ఆహారానికి వచ్చాడు. సత్వగుణం పెరిగితే ఏమవుతుంది? హ్యుమానిటీ పెరుగుతుందండి. నువ్వు అడ్వైంది తినేస్తే హ్యుమానిటీ ఎలా వస్తుంది కదా? ఇప్పుడు మీ నాన్న గొప్పోడు, మాకేం అభ్యంతరం లేదు, మీకు మాత్రమే. మా నాన్న నాకు గొప్పోడు, తప్పలేదు. నేను నమ్మిందే నమ్మాలి, నేను తిన్నదే తినాలి. ఏంటి సార్ ఇది కదా? ఇది రాక్షసత్వం. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇస్కాన్ ఏం చెప్తుందంటే కృష్ణ భగవానుడు భగవద్గీత ప్రకారంగా భాగవతం ప్రకారంగా అన్నిటినీ సృష్టించిన వాడు, అందరికీ మూలమైనవాడు, మమైవాంశో జీవలోకే. సో దాన్ని శంకర మధ్వ రామానుజ ఆచార్యులు అంతా ఒప్పుకున్నారు. అన్నమయ్య ఏమంటాడు అలా చూపిస్తూ? ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని చెప్పాడా? ఇతన్ని నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ బెదిరింపు లేదు. అందరూ ప్రశాంతంగా ఆనందంగా భక్తి చేయండి. ఇప్పుడు నేను అడిగబోయే ప్రశ్నతో నవ్వొద్దు కాదు, కోప్పడకూడదు. మరి మీరు కోపం ఎందుకు రాకూడదు అన్నానంటే, కామం అనేది మన సబ్జెక్టేనా? భగవద్గీతలో చెప్పారు. సెక్స్ అంటే మీ దృష్టిలో ఏంటి చెప్పారు భగవద్గీతలో? ధర్మ అవిరుద్ధో కామోస్మి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఐఎమ్ ద సెక్స్ విచ్ ఈజ్ నాట్ అగెనిస్ట్ ధర్మ. భగవద్గీత చదవాలి. ధర్మానికి విరుద్ధం కాని కామం నేనే అని చెప్పాడుగా. ధర్మ అవిరుద్ధో కామోస్మి. ఏంటి వాట్స్ రాంగ్? ఇప్పుడు మీరు అన్నమయ్య సినిమా చూశారుగా, స్వామి అని ఎటకారంగా చెప్తాడుగా అన్నమయ్య వెంకటేశ్వర స్వామితో. మీకు ఏం కనపడుతుందంటే ఏం చెప్పాడు? తల్లిదండ్రులు చేసే సృష్టి కార్యం అని చెప్తాడు. మొత్తం దిగిపోద్దిగా ఆయనకి కదా. కాబట్టి జన్మ దేనికి అనేది మనకి 3 చాలా ముఖ్యమైనవి. ఏమిటి ఆ 3? ఇంగ్లీష్లో MOOD 3 కాదు, తెలుగు 3. ఏమిటవి? ఆ 3 ఏమిటంటే, ఫస్ట్ దుర్లభం మానుషం జన్మం. దుర్లభం, రేర్. ఈ భర్త చాలా రేర్ అండి, మళ్ళీ రాదు. నువ్వెవడవో పుట్టి పెరిగి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, రేపు లేకపోతే నీ పేరు రాధమాధవ దాస్ కాదు, మహేంద్ర కాదు, సుబ్రహ్మణ్యం కాదు, ఏం కాదు. ఒరే శవానికి బొట్టెట్టారా, శవానికి నీళ్ళు వేసారా, ఏంటి నీ పేరు అదే. అందుకని ఆ శవం అయ్యే లోపల శివాన్ని తెలుసుకో, అది మన శాస్త్రం చెప్పేది. అందుకని బెస్ట్ 2 అక్షరాలు 3 అక్షరాల కోసం కొట్టుకు చచ్చిపో అని చెప్పట్లే. అందుకని ఆ మూర్ఖ మతాల నుంచి దూరంగా ఉండండి అని చెప్పేది. అది వైరస్. అది సెక్స్లో కూడా మరి ఎందుకు స్వామి చెప్పండి? టాపిక్ అదే, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దుర్లభం మానుషం జన్మం. జన్మ ఎలా వచ్చింది? జన్మ అమ్మా నాన్న కలయిక వలన కదా. ఈ జన్మ దేనికి వచ్చింది? నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. దుర్లభం మానుషం జన్మం. దుర్లభం ముముక్షత్వం, మోక్షం పొందడానికి. దుర్లభం మహాపురుష సంశయం, మహాత్ముల యొక్క అసోసియేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆ సాంగత్యం చాలా దుర్లభం. కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుకు తప్ప. మళ్ళీ అన్నమయ్య తిడతాడు, చెప్పడు. అన్నమయ్య తిడతాడు. ఏమని తిడతాడు తెలుసా? ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు విడిచెద నాచారంబును, విడిచెద గురువును దైవము మాధవ నీ మాయా. అన్నమయ్య లాస్ట్ చరణంలో చెప్తాడు, అంత అద్భుతంగా ఉంటుందంటే, తగిలెద బహుళంపటముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా, నగి నగి నన్నేలిన శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. కాబట్టి ఈ శరీరానికి ఆహార నిద్ర భయమైదునాంచ,
మైథునం అంటే సెక్స్. ఆహారం శరీరానికి అవసరం. భయం ఉంటుంది, ఇది ఎవరన్నా ఏం చేస్తారేమో. మైథునం అవసరమైన వాళ్ళు. చివరిది ఆహార భయ నిద్ర. ఈ 4 కామన్. పశువుకైనా జంతువుకైనా మనిషికైనా కామన్. ఒకడు ప్లేట్లో ఇలా కూర్చుని బల్ల మీద బంగారు పల్లెల్లో తినచ్చు, ఒక్కొక్క రోడ్డు పక్కన తినచ్చు, కానీ ఫీలింగ్ తినడమేగా, అవునా? కాబట్టి ఈ మార్పు ఆ ప్లేట్లోనో దీంట్లోనో లేదు. మార్పు కేవలం నీ ఆలోచన ఆచరణ దాన్ని బట్టే ఉంది. ఈ పుట్టుక కేవలం 4 ఇట్ల కోసమైతే కాదు అని చెప్తుంది శాస్త్రం. ఆహార నిద్ర భయమైథునాంచ ఎతత్ నర పశూనాం సామాన్యమేతత్. ఇది కామన్ ఫర్ బోత్. ధర్మేణ హీన పశుభిః సమాన. నీకు ధర్మం లేకపోతే నువ్వు పశువుతో సమానం. కాబట్టి ఇవి టాపిక్స్ కాదు. మీరు కావాలితే మీకు రూడ్గా అర్థమయ్యేలాగా, తుకారాం సినిమాలో ఈ తుకారాం మీదకి ఒక ఆవిడని పంపిస్తే ఆయన ఆ అద్దంలో యు ఆర్ గోయింగ్ టు బికమ్ అని చెప్తాడు. ఆవిడ అద్దంలోనే ఆవిడకి వృద్ధురాలుగా కనబడుద్ది, కుష్టి అయిపోతుంది, ఆవిడకి అర్థమైపోతుంది. కాబట్టి కేవలం ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు మనస్సుతో మనం ఆగిపోకూడదు. బుద్ధితో, బుద్ధిపై ఎవరైనా తిరిగితే ఏమని తిడతాం? బుద్ధి లేదు అంటుంటాం. బుద్ధికి పైన ఏముంది? ఆత్మ. కాబట్టి మనం అందరం ఆత్మదృష్టితో జీవించి పరమాత్మని చేరాలి. అదే రామాయణం చెబుతుంది, అదే భాగవతం చెప్తుంది, అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి, అదే భగవద్గీత చెప్తుంది. భగవద్గీత ఎంత ఏంటంటే ఆత్మతత్వం కదా. అందుకనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్. ఇంకా వేరే మతాలు వాళ్ళకే. కాబట్టి ఆత్మదృష్టిని పెంచేటువంటి ప్రతి పుస్తకాన్ని మనం ఫాలో అవ్వాలి. కేవలం అక్షరాల దగ్గర ఆగిపోవడం ఏంటండి? దేవుణ్ణి పొందడానికి ఓం అని కూడా పొందొచ్చు, ఒక అక్షరం. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 32 అక్షరాలు. అందుకని ఏదో 2 అక్షరాల దగ్గర ఆగిపోయే మూర్ఖత్వ పిశాచాల నుంచి ఈ దేశము, ధర్మము, ఈ ప్రపంచం రక్షించబడుగాక. విశాలంగా ఆలోచించండి. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోండి. అది భగవద్గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఇస్కాన్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ ప్రమోట్స్ సనాతన ధర్మం. ఇందాక కొట్టకూడదు తిట్టకూడదు అన్న, ఎందుకంటే సెక్స్ అని అడిగిన తర్వాత ఇంత చెప్పారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే. ఈ ప్రశ్న చాలా పాతది నాన్న. ఈ ప్రశ్న ఎవరు అడిగారు చెప్పు? తెలీదు. మండన మిశ్రుని భార్య ఎవరు? ఓ అంత పాతదా? ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్స్. ఏం పెద్ద నువ్వు కొత్త క్వశ్చన్ ఏం అడగట్లేదు నాన్న. ఈ క్వశ్చన్ ఆయన అడిగారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనకి శాస్త్రం ఉంది కాబట్టి. ఇంకో విషయం, ఇంకోటి, మా వరకు సెక్స్ ఒకలా ఉంటే మీ వరకు సెక్స్ ఏంటి అంటే మరి కాదు నాన్న. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపించడానికి కారణం ఏంటి? కోరిక కదా. మరి కోరిక పుట్టడానికి కారణం ఏంటి? నీ అలవాట్లు, నీ ఆహారం కదా. ఇప్పుడు నేనేం తిన్నాను నీ ముందు? ఫ్రూట్స్ కదా, సత్వగుణం. అవునా? ఒక్క భోజనం చేస్తాను, రేపు కృష్ణాష్టమి వస్తుంది, నీళ్ళు కూడా తాగడం. ఇలా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుంది. ప్రయాణాలు. సరే, మేము తినే ఆహారాలు మీరు తినరు, కానీ మాకున్నది మీకు ఉంది కదా. అదే మనస్సు, శరీరంలో ఉంది కదా. మనస్సుతో పాటు అది ఉంది కదా. మనస్సు వల్లనే కదా అవన్నీ. అంగం అవుతుంది కదా మీకు. మనస్సు వల్లనే కదా ఇవన్నీ. ఇప్పుడు తల దేనికి వాడాలి? ఆలోచించడానికి. అందుకని తలతో మేకు కొట్టకూడదుగా, ఒక్కబడదు స్కల్ కదా. కాబట్టి మనకి భగవంతుడిచ్చిన ప్రతి వస్తువుని దేనికి వాడాలో దానికి వాడాలి. 100% కంట్రోల్ అవుతాయా స్వామి? మనకు ఉండే బిజినెస్ని బట్టి మనం చేసే బిజినెస్ అంటే ఇంపార్టెంట్ వర్క్. మనకి ఇంపార్టెంట్ ఏంటి? పొద్దున్న లేవడం, జపం చేయడం, మౌనం ఉండడం, చదువుకోవడం, హోమం చేయడం, ఇవన్నీ చేయడానికో ఏదో చేయడానికి అని కాదు స్వామి. మీలాగా ఎవరైనా అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మీరు పాటించే ధర్మం ఇస్కాన్తో పాటు ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలని కోరుకునే వాళ్ళం. కానీ నిజంగానే కంట్రోల్ చేసుకోగలుగుతామా? ఆహార అలవాట్లు ఆలోచనలతోనే సరిపోతుంది. దీనికి మా పెద్ద స్వామి చెప్పారు. మీకు బుక్ చెప్తాను, బ్రహ్మచర్య ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. చదవండి, మీకు తల బదులైపోయి అంత వేడెక్కిస్తుంది, అంత గడ్డి పెడుతుంది భాగవతంలో. ఈ టాపిక్స్ బోల్డ్ వస్తాయి, మామూలు గడ్డి పెట్టరు.
ఎవరు వృషభదేవుడు 100 మంది కుమారులతో చెప్తారు, పంది చేస్తుందిరా అది, పంది చేస్తుంది, పందిలా జీవించకు, కేవలం దానికోసం కాదు నువ్వు పుట్టింది, హయ్యర్ టేస్ట్, నువ్వు పుట్టింది ఒక ఉన్నత లక్ష్యం, మోక్షం కోసం. అదవుతుందా? కాబట్టి శరీరంలో ఉన్న భాగం వలన నీకు రోగం వచ్చేయకూడదు, యోగం రావాలి. హెల్త్ బాగున్న రోజులు మీకు మీరు బాగా చూసుకోగలరు. మీ జీవిత అంతంలో మీకు వయసు మీద పడ్డప్పుడు, మిమ్మల్ని చూడడానికి ఒక కొడుకో, ఎప్పుడైనా వయసు అయిపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటప్పుడు? కాదు, ఇప్పటిదాకా ఎవరు చూశారు? మీకు వయసు ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. పిచ్చి మాట. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకం, భగవద్గీతలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకం, ఇవి నేను ఫాలో అయ్యేది. ఏమండి ఇంత వాయిస్ మా అన్నయ్యకి రాదుగా, మా తమ్ముడికి రాదుగా, ఈ వంశం ఆయన సెలెక్టెడ్. మీకు గుర్తుపెట్టుకోండి. నువ్వు పాడతావు నాన్న నాలాగా? లేదు. ఇదంతా నేనేమిటంటే దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై గాడ్. కాబట్టి ఈ డిజైన్ చివరిది కూడా ఆయనదే. ఓ పసిపిల్లవాడు బ్యాగ్ సర్దుతాడా, ప్రయాణానికి టికెట్లు కొంటాడా, వాడు చక్కగా వాళ్ళ అమ్మ రెడీ చేస్తే కూర్చుంటాడు. సో ఐఎమ్ లైక్ ఎ కిడ్ ఆఫ్ ద గాడ్. ఇప్పటిదాకా ఎవరు నడిపించారు, ఎవరు రక్షించారు? ఇందాక ఒకటి చెప్తా అన్నాను పద్యం. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజసుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. ఏమంటే ఇది పడిపోతుంది సార్, నువ్వు ఏం చేసినా పడిపోద్ది. నువ్వు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, సద్వినియోగం చేసినా, దుర్వినియోగం చేసినా, ఇది పడిపోయే లోపల అంగదా అంటే భగవంతుడు, గద్ ఎప్పుడు లోపల కలిగి ఉండు. మీరు అంగము అన్నారు, నేను అంగదా అన్నాను. ఎప్పుడు లోపల భగవంతుడిని కలిగి ఉండు, శరీరంలో ఒక భాగాన్ని కాదు యోగాన్ని కలిగి ఉండు. శరీరం పడిపోయేటప్పుడు నారాయణ అనగలుగు. అలా అనడం కోసం నిత్యం అభ్యాసం చేయి. పొద్దున్న చూడండి నేను మాట్లాడను, మరి మాట్లాడకుండా ఏం చేస్తావు? మేడ మీదకి వెళ్ళి భగవద్గీత చదువుతా, హోమం చేస్తా, జపం చేస్తా, అటు ఇటు తిరుగుతూ. ఇవన్నీ ఎందుకు? ప్రాక్టీస్ దేనికి? చిట్ట చివర ఎప్పుడు పడిపోయినా కృష్ణ నరజన్మ బందాగి నాలుగేరు ఆగే నారాయణన భారదే. కృష్ణ ఇది కన్నడ. నరజన్మ వచ్చినందుకు, నాలుగు ఉన్నందుకు నారాయణ అనొచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా. అందుకే పురందాస్ చెప్పారు. ఏం చెప్పారు? రామనామ పాయాసక్కే కృష్ణనామ సెక్కేరే విఠలనామ తుప్పవ జవసి బాయ సప్పిరీసిరో. ఏం చెప్పాను? రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనేటువంటి పంచదార వేసి, విఠలనామ తుప్పవ జవసి, తుప్ప అంటే కండలో నెయ్యి వేసి బాయ చప్పరించు, ఆస్వాదించు అని చెప్పారు. మీకు భోజనం ఫుల్గా చేశారండి, మళ్ళీ వీడు వాడు వచ్చి సార్ మంచి బిర్యానీ తెచ్చాను సార్ అన్నారనుకో, పెట్టు అంటావేంటి? అనవు. ఎందుకని? నిండు ఉంటుంది ఆల్రెడీ నిండిపోయిందిగా. అలా భగవన్నామం చేయడం, భగవంతుడి కథ వినడం, భగవంతుడి గురించి ఆలోచించడం, ఆ సేవలో నిమగ్నం అవడం వలన ఇంకా వేరే దాని మీద ధ్యాస రాదు. నువ్వు బేవర్చుకుంటే ఈ విల్ మైండ్ దే విల్ సి వర్క్షాప్ అవుద్ది. అందుకని నేను ఉండనుగా. ఇందాక ఏం చెప్పాను మీతో, ఇందాక ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా పిలిస్తే ఎవరన్నా ఆనందపడతాడు, నాకు ఎవరన్నా పిలిస్తే బీపీ వస్తుంది అంటాను. ఎందుకని? నాకు టైం లేదు కదా. నేను పుస్తకాలు గుట్టల కొద్దీ ఉన్నాయి, నాకు అవి చదవాలి. కాబట్టి మనం ఈ శరీరంతో, ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం ఏదైనా లిమిటెడే. గుర్తుపెట్టుకోండి. మీకు పదార్థం ఇష్టమైంది చెప్పండి. స్వీట్ ఫ్రూట్స్. ఉదాహరణకి మీకు గులాబ్ జామ్ ఇష్టం, ఎన్ని తింటారు? 50 అయితే తినలేవు కదా. ఐస్ క్రీము 2 కేజీలు అయితే తినలేవు కదా. మరి ఇష్టం అన్నావు, ఇష్టం ఒప్పుకోదు కదా. సేమ్ శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాలు, అన్ని భాగాల పరిస్థితి అదే. కాబట్టి అన్లిమిటెడ్ హ్యాపీ ఎక్కడుందో అక్కడ వెతుకుతాం. అది నేర్పించారు ప్రభుపాదుల వారు. అన్లిమిటెడ్ హ్యాపీ ఇన్ కృష్ణనామ. దానికి అందుకనే ఓ మంచి సంస్కృత పదం ఉంది, నందతి 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 నిత్యం. సింహాచల శాస్త్రి గారు చాలా వాడుతూ ఉంటారు ఈ పదం.
మాకు సంస్కృతంలో ఒక కీర్తన పొద్దున్నే పాడతాం 4:30కి. అదేంటది? అది తర్వాత సాంగ్ కూడా పాడే అది మళ్ళీ వస్తుంది. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షాణాస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవింద. ఏమర్థమైంది? మనస్సు, శరీరం, అంగం ఇవన్నీ మాట్లాడదా? దానికి ఆన్సరు శ్రీరాధిక మాధవయోరపార మాధుర్య లీల గుణ రూప నామ్నం. రాధామాధవుల యొక్క గుణము, నామము, రూపము, లీల వీటిని ఎప్పుడు ప్రతిక్షణాస్వాదనలోలు ఇప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి గురువు గారికి నా ప్రణామాలు. దీనికి త్యాగరాజ వారు కూడా ఆన్సర్ ఇచ్చారు నీకు. చందురు వర్ణుని అందా చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు. ఎప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఎలా? చందురు వర్ణుని అందచందమును. చంద్రుల్లాంటి అందచందము కలిగిన ఆ రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడూ బ్రహ్మానందం అనుభవిస్తుంటే ఇది తుచ్చం కదా. రామానుజాచార్యుల వారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని ఆయన వాళ్ళ పిన్ని వచ్చి, నీవు ఎలాగా పెళ్లి చేసుకుని వదిలేసి సంసారం వదిలేసి సన్యాసం అయిపోయావు, వీడన్నా చేసుకోకపోతే ఎలాగా అందావిడ అని గోవింద పెరుమాళ్ళని పిలిచారు. ఆయన చెప్పాడు రామానుజుల వారు. చెబితే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయ్యి ఫస్ట్ నైట్ అయ్యాక మర్నాడు ఆ పిల్లని అడుగుతారుగా, ఏమ్మా అంటే, అదే మా ఆయన నేను కూర్చుని కబుర్లు చెప్పుకున్నామన్నా. ఈ అత్తగారికి ఇంకా డిస్టర్బ్ అయిపోద్ది కదా. మళ్ళీ రామానుజుల వారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడు ఏమిటిరా బాబు ఈ సంతానం ఏమి కబుర్లు చెప్పుకున్నారంటే పిలిచారు. ఏమిటి అన్నారు. రంగనాథ స్వామి గురించి అలా చర్చ చేస్తూ ఉన్నాం నేను నా భార్య అన్నాడు ఆయన. మరి అంతే నీకు వచ్చినాయి మరి అన్నారు రామానుజుల వారు. అంటే రంగనాథుడు విభవాన్ని చర్చిస్తూ ఉంటే ఆ హేయమైన కార్యాన్ని చేయడానికి మనస్కరించలేదు, అంతటా రంగనాథుడే కనిపిస్తుంటే నేను ఎలా అన్నాడు. ఆహా అంత గొప్పోడువా నువ్వు అని చీకటి గదిలో ఒక సూది వేసి తీసుకురా అన్నారు. మనమైతే పెద్ద టార్చ్ లైటో సెల్లోదో వేసి తెచ్చేస్తాం. ఆయన వెళ్ళి తెచ్చేశారు. రామానుజుల వారు చెప్పారు, నువ్వు తురి ఆశ్రమానికి సిద్ధంగా ఉన్నావు అని. అటువంటి నేల ఇది. ఇందా చెప్పానా, తపో భూమి హరగావాయ్. ఎంత బాగా చెప్పేస్తాం అర్థమైందా? అలాంటి చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది. మీరు కావాలితే ఇతర మత చరిత్రలు చూడండి, ఆ త్యాగ సంబంధం ఏముండదు, భోగ సంబంధం రోగ సంబంధం తప్ప. కాబట్టి వ్యతిరేకిస్తాను తప్ప మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందన్న. స్వామి అసలు సన్యాసులు పెళ్లి చేసుకోకూడదు ఈ నియమాలన్నీ ఎందుకు అసలు? కానీ ఇప్పుడు నువ్వు ఈ స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టవు? ఇక్కడ ఖాళీగా ఉందిగా, రెడ్డి రేపటి నుంచి కూరగాయలము. ది పర్పస్ ఆఫ్ స్టూడియో ఈజ్ నాట్ ఫర్ సెల్లింగ్ కూరగాయలు కదా. అలా పర్పస్ ఆఫ్ సన్యాస ఈజ్ డిటాచ్మెంట్. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఓకే, సన్యాసం అంటే విడిచిపెట్టడం. నువ్వు అన్నీ విడిచిపెట్టు, ఫైనల్గా శరీరం విడిచిపెట్టు. విడిచిపెట్టేప్పుడు సంతోషంగా విడిచిపెట్టు అనకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు సౌకాల్డ్, వాడు ఇంకా ఇంటి మీద వ్యామోహం ఉంటుంది, ఒంటి మీద వ్యామోహం ఉంటుంది, మళ్ళీ మిరపకాయ బజ్జీ కావాలంటాడు. అది ఉండకూడదు. నాకు అది ఉంటేనే తింటాను, అది ఉండకూడదు. ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి ఏమంటే ఇంత 4 గంటల నుంచి మాట్లాడాను నేను కాదు ఒక జ్యూసు ఇంత న్యూసు ఎవరిచ్చారు శక్తి? ఆహారపు అలవాట్ల వల్ల. అంటే ఏమన్నా 3 సార్లు తినంగా మరి ఒక భోజనమే, అది కూడా ఈ డిఫరెంట్ ప్లేసెస్, ఒక్కోసారి సూపర్ హిట్, ఒకసారి సూపర్ ఫట్, చివిడిపోయి గట్టిది, రకరకాలు. సేమ్ ఫుడ్ ఉండదు, కుదరదు. మనకేమంత అసిస్టెన్సీ ఏం లేదు. భగవంతుడు ఆధారపడ్డామండి చిట్ట చివరి వరకు కూడా.
అదేందా? రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడూ ఉండే బాధ ఒకటే. ఏడ్చారా ఎప్పుడైనా? కన్నీళ్ళు వచ్చాయా మీకు? ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కన్నీళ్ళు గార్చారు మీరు? ఎప్పుడైనా బాగా అంటే భగవంతుణ్ణి ఎప్పుడైనా మంచి కీర్తన వింటే ఏడుపు వస్తుంది. అలా అంటే లాస్ట్ టైం అని నేను చెప్పలేను, కానీ ఒక కీర్తన వింటే అలా గొంతు పూడుకుపోయేది ఒకటి ఉంది. ఆ కీర్తన అన్నమయ్యది. అదేమిటంటే అద్భుతం. అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్తాడు. అందువల్ల ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరలేగా. చాగంటి కోటేశ్వర గారు ఐసీయూలో ఆడుంటాడా, బయట అద్దం దగ్గర నుంచి చూస్తుంటారా? ఆయన కూడా అప్పుడు జోకులు వేస్తుంటారు కదా చాగంటి గారు. వాడికి తెలియదు ఏమిటి, అంతకుముందు వాడు కూడా అద్దాల్లోని చూసినవాడేగా. అంతమంది వచ్చారంటే ఓహో మన టైం అయిపోయిందని వాడికి తెలుసులే అని సరదాగా చెప్తారుగా. నేను ఐసీయూ గురించి ఏం చెప్తానంటే ఐసీయూ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా టైం అయిందా? ఐసీయూ. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, ఐసీయూ. టైం అయిందా, నేను చూస్తున్నాను, ఇంక నువ్వు చూడాల్సిందే ఉందని. అర్థమైందా? అందుకని అన్నమయ్య బాధపడేది ఏమిటంటే అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. అంటే మధ్యలో ఇంకో చరణం ఉంటుంది. ఆ చివరి దాంట్లో అతని చూపులు పడకపోతే మళ్ళీ పుట్టి ఎన్నో యోనుల్లో ఎన్నో ఇళ్లల్లో పుట్టాల్సి వస్తుంది కదా. అందుకని పుట్టద్దు. పుడితే ఏమవుతుంది? మళ్ళీ చావాలి. అందుకని దీనికి శంకర్లు వారు ఏం చెప్తారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరిని తిట్టారు? మూఢాని. ఈ శరీరమే శాశ్వతం అనుకున్నవాడు మూఢుడు. పాండిత్యం గొప్పదనుకున్నవాడు మూఢుడు. పాండిత్యానికి కాదు మన ప్రయారిటీ, భక్తికి. వెంకటేశ్వర స్వామికి బంగారు గిన్నెల్లో పెట్టాడు వాళ్ళ పినమాంగారు. వెళ్ళాడా? మరెవరింటికి వెళ్ళాడు? కుమ్మరాయన ఇంటికి వెళ్ళాడు. కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కదా. సొమ్ములు అది ఎంత బాగుంటుంది, మనం ఎంత పాడుకుంటే ఎంత అవుతుంది. కాబట్టి ఇలా ఆనందాన్ని పొందుతూ మీరు గమనించండి. 4 గంటల నుంచి మాట్లాడుతున్నాను, ఒక జ్యూస్ తాగి మాట్లాడుతున్నాను. ఈ శరీరం దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడుతుంది. శాంతి గారు కూడా అదే చెప్తారుగా, ఇలా భగవంతుడి కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలు అంటారు. నాకు అలాంటి కోరికల్లో ఏముందంటే నేను డ్యాన్స్ చేస్తాను ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్తే. మొన్న కూడా మా గురువుగారి బర్త్డే, అలా డ్యాన్స్ చేశాం. అయితే ఒక 25 years ముందు ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. టచ్ ద స్కై అని అరిచేవాడిని. అరుస్తూ ఎగురుతూ పైనుండే సీలింగ్కి గురిపెట్టేవాళ్ళం ఈ కుర్రాళ్ళ పిల్లలతో. సో అప్పుడు మనం 20+ ఉన్నాం. సో అలా డ్యాన్స్ చేసి చేసి చొక్కా మొత్తం స్నానం చేసినట్టు అయిపోయింది. చొక్కా స్నానమే, ఇంక పెట్టచ్చు. అలాంటి టైంలో నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్. ఇంకా అలా కీర్తన టాప్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అది అలా అలిసిపోయి గో ప్రేమనందే అనేసరికి ఇంకా మృదంగం కరతాలు పక్కన పెట్టేసి సాష్టాంగం పడిపోతాం. అలిసిపోయి ఉంటాం కదా. ఆ సాష్టాంగం పడిపోతే అప్పుడు మైక్లో చెప్పే ఆయన చెప్తారు, నిత్యలీలా ప్రవిష్ట జేవం విష్ణుపాద పరమాంస పరరాజకాచార్య అష్టోత్తర శ్రమశల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశల ప్రభుపాద్కి
ఇలా శ్రీ శ్రీ రాధ గోవింద భగవాన్కి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ శ్రీ రాధ గోవింద అష్టసగోవింద గిరిరాజ భగవాన్ శుభ సంధ్యాహారతికి, అఖండ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి, బృహత్మదంగాకి, శిల ప్రభుపాద ట్రాన్సెండెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి, హరినామ సంకీర్తనకి, ఇవన్నీ చెప్పేసరికి జై 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 అలసిపోయింటాం కదా, జై 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 అంటుంటాం. అలా చల్లగా అయిపోతాం. నాకు అప్పుడు కోరిక ఏమిటంటే అలా పడి ఇంక లేవకూడదు. ఎందుకని అప్పుడు మనసు అంతా, శరీరం అంతా అలసిపోయి భగవంతుడిలో లీనమైపోయి ఉంటుంది. కాబట్టి మరణం అందరికి వస్తుంది, అది పెద్ద విషయం కాదు. దీనికి మీరు అడిగిన దానికి ఎంత ఆన్సర్ ఇవ్వగలనంటే 10 hours ఇవ్వగలను ఒక్క క్వశ్చన్కి. కామం అనే దాని మీద 1 day మాట్లాడచ్చు. ఎందుకని రామానుజాచార్యులు వారు బోల్డ్ చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పారు, మధ్వాచార్యులు వారు చెప్పారు, కృష్ణుడు భౌతికత భాగవతంలో చెప్పారు. ఈ ఇంద్రియాలని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. లేకపోతే ఇంతమంది ఆచార్యులు తయారవుతారా? వీళ్ళు తయారు చేసింది ఈ గ్రంథాలే కదా. ఇప్పుడు ప్రపంచంలో సెక్స్ స్కాండల్లో టాప్ మోస్ట్ ఏ మతాలో మనకి తెలుసుగా. ఆడదాన్ని బొమ్మలా చూసి నాశనం చేసే మతాలేవో మనకు తెలుసుగా. అందుకని వాటిని ఒప్పుకోండి. నేను వాటిని ఎందుకు ఒప్పుకోను అంటే అక్కడ రియాలిటీ లేదు, మొరాలిటీ లేదు, హ్యుమానిటీ లేదు. వాళ్ళు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే ఎలాగా? అందుకోసం వ్యతిరేకిస్తాం. అందుకని భగవద్గీతలో చెప్తారు, మీరు అడిగిన ప్రశ్నగా ఆన్సరు 2వ అధ్యాయంలో వస్తుంది. ఏంటంటే సముద్రంలో అలలు వస్తాయా? అలా మనసులో కోరికలు ఉద్భవించినప్పటికీ వాటిని యదా నదీనాం బహువంబవేగ అంటాడు కృష్ణుడు. ఎన్నో నదులు కలుస్తాయా సముద్రంలో? కానీ సముద్రం బయటకు వచ్చిందా? ఎన్నో నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రం తన చెలియలికెట్ట దాటి బయటికి రాని రీతిగా మనస్సులో ఎన్ని కోరికలు ప్రవేశించినా వాటిని తీర్చుకొన యత్నించని వాడు విజ్ఞుడు, తీర్చుకొన ప్రయత్నించిన వాడు మూర్ఖుడు. అదవుతుందా? కోరిక వచ్చేస్తే తీర్చేసుకోకూడదు. ఇంత వర్షం పడుతుంది కుంభవృష్టి, చివరికి వెళ్ళి సముద్రంలో కలిస్తే అన్ని నదులు, అది దాని సైజు దాటి ఏంటి ఆ సృష్టి అసలు? అది సృష్టి. అందుకని మీరు ఒకసారి యోగి వేమన సినిమా చూడండి. శేఖర్ అంటే ఆయన ఏమంటాడు? అసలు పిచ్చెక్కిపోతుంది ఆ వైరాగ్యానికి. ఆకాశమునంటూ ఈ పర్వత శిఖరములను ఎవ్వరు సృజించెనో, ఈ మహాంబుది ఈ అనంత జలరాశి ఎవ్వని సృష్టియో. ఎవరు సృష్టించారు ఇదంతా? ఇదంతా ఎవడు? వాడెవడు? ఇలా అడగాలి. అది ప్రశ్న. అందుకని ఆల్రెడీ మేము వంట చేసాము, తినేయాలి, లేకపోతే ప్రపంచాన్ని పెంట చేసేస్తాం, నాశనం చేసేస్తాం, దేశాలను పుట్టించేస్తాం, పాత బస్తీలు పుట్టించేస్తాం, ఆడపిల్లలు నాశనం చేసేస్తాం, ఆవులు గోల్చేస్తాం, గుళ్ళు కొట్టేస్తాం. ఎందుకంటే ఈ మతాలు పిశాచ మతాలు, సెమిటిక్ మతాలు, అబ్రహమిక్ మతాలు ప్రపంచ నాశనాన్ని తప్ప. అందుకోసం ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందూగా ఉండాలి. హిందూ దగ్గర కొనాలి, హిందువులనే కనాలి, హిందువుల దగ్గరే కొనాలి. అప్పుడే దేశం బాగుంటుంది. సర్వే జన, అది మనం ఒక్కలమే చెప్తాం. కాబట్టి సర్వ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. స్వామి వివేకానంద చెప్పారు, భారతదేశంలో హిందుత్వమే నశిస్తే ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మూర్ఖంగా అన్ని మతాలు ఒకటే అని మెలికలు తిరిగే నపుంసకులారా మీకే చెప్తున్నాను, అన్ని మతాలు సమానమని నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. లేకపోతే చక్కగా 2 చేతులు ఉన్నాయి, మూసుకుని అబద్ధాలు ఆడడం మానేయండి. స్వామి, చివరిగా ఒక తల్లి మిమ్మల్ని అడుగుమన్న ప్రశ్న. కొడుకు చనిపోయాడు, 1 నెల తర్వాత కూతురు చనిపోయింది, ఇంకో 2 నెలల తర్వాత భర్త కూడా చనిపోయాడంట. ఆ తర్వాత తను ఒంటరిగా ఉండిపోయింది. కొడుకును మర్చిపోలేక ఏడ్చి 3 నెలలు గడుస్తుంటే, కూతురు చనిపోయిన తర్వాత ఇంకో 3 నెలలు గడిస్తే, మొగుడే చనిపోయిన తర్వాత ఆమెను మొత్తం ముండలా తయారు చేశారు, ఒక మూలన పడి ఏడుస్తూ ఉంది. మానవత్వంతో ఒక తల్లి కొడుకును కోల్పోయినప్పుడు ఏడుపు ఎంత ఘోరంగా ఉంటుందో, కూతురుని కోల్పోయినప్పుడు, భర్తని కోల్పోయినప్పుడు, ఇక సృష్టిలో మనకు తెలుసు మనం అంటూ ఎప్పుడైనా వెళ్ళిపోవటమే. కానీ గుండెల బాధ ఎలా ఏడ్చుకుంటూ ఉంటాం అంటే నిజం తెలుసు మనకి, ఏదో ఒక రోజు పోవాలని తెలిసి ఉన్నా కూడా ఆ మమకారం ఏంటి, ఆ ఏడుపు ఏంటి, ఆ శోధన ఏంటి, ఆ బాధన, ఆ వేదన ఎలా అసలు మనిషి దీన్ని తట్టుకో. ఇది భాగవతం చెప్పింది, నథింగ్ న్యూ. భాగవతం చెప్పింది. ఎట్లా ఆ తల్లికి ధైర్యం ఎలా చెప్పగలం? అది చెప్తా. సముద్రంలో 2 గడ్డి పరకలు విడివిడిగా ఉన్నాయి. ఒక అల వచ్చింది,
ఓ గడ్డి పరక్కి ఇంకో గడ్డి పరక్ కలిసింది. ఇంకో అల వచ్చినప్పుడు మళ్ళీ విడిపోయింది. అదే సంసారం, అదే సంసారం. మా నాన్నగారు చెప్పేవారు, నేను నాన్న అవునుకోను 40 లీటర్లు పాలు ఇస్తుంది, ఏవో తెలిసి తెలియని వయసు కదా అంటే ఆయన చెప్పారు, ఒరే ఇవన్నీ నేను చేసేసాను రా, ఇప్పుడు నువ్వు ఆ పేడ ఎత్తే ప్రోగ్రాంలు ఏం చేయకు, చదువుకో అని ఆయన ఒక మాట చెప్పారు. ఏంటిది ఏమిటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని. పెద్ద డిగ్రీలు చేయలేదు మా నాన్నగారు, 8th, కానీ ఆయనకి ఫెయిత్ ఉంది, దానికి తగ్గట్టు ఆయన జీవించారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, పశువులు పెంచాలి, నేను పెంచేశాను, నేను పడ్డాను రా, మీరేం అక్కర్లేదు అని చెప్పారు. రుణం ఉంటేనే పశువుల్ని పెంచడం, కానీ రుణం ఉంటేనే భార్య పిల్లలు ఇవన్నీ ఉంటాయి. రుణం ఉన్నంతసేపే ఉంటాయి. అందుకనే మీరు పాత సినిమాలో చూడండి ఎంత మెసేజ్ ఉంటుందో. బూకేల సినిమాలో ఆఖరిలో గణపతి వస్తాడు, ఏమంటాడు, ఈ మేని 3 నాళ్ళ ముచ్చటేరా, మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా, ఎంతలోనే మానవ అంత మారు పేలరా, ఐశ్వర్య దాస్యంబు మానుకోరా. హై హై మిత్తి వెనకేరా అంటే వడ్డీ, మృత్యువు. మిత్తి అంటే మృత్యువు వెనకాలే ఉంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మసంగ. రేపు లేస్తావా నువ్వు, గ్యారెంటీ ఉందా? ఏదో స్కెచ్ చేస్తుంటావు. నేను కూడా పడుకుంటానా ఇప్పుడు ఇంటికి పడుకుని ఏం లెక్కలేస్తాను, రేపు లేచాక స్నానం చేశాక రైట్ పూజ హోమం పూలు తెమ్మని చెప్పాలి, రైట్, ఆ తర్వాత నైవేద్యాన్ని పండ్లు లేవు తెమ్మని చెప్పాలి. ఇలా ఆలోచిస్తూ పడుకుంటాను, రేపు ఏం చేయాలని ఆలోచిస్తూ. అంటే ఎవరి గురించి ఈ పనులు ఏమన్నీ, ఈ పండ్లు పూలు హోమం దేనికి సంబంధించింది? అయినా సరే మనం ఉంటామనే గ్యారెంటీ ఉండదు. ఉంటే ఆ పని చేస్తావు, లేకపోతే ఆలోచనతో పోతావు, మంచిదేగా. ఇంక సొంతం ఏమి లేదు కదా నాన్న. కానీ అంత ఆవేదనని ఒక మనిషి ఎలా ఇప్పుడు జీర్ణించుకోగలడు? ఆ తల్లికి ఆవేదన దేనికి? బంధం వలన కదా నాన్న. బంధం ఎవరితో ఉండాలి? మనకి ఎప్పుడు ఉండే వాళ్ళతో ఉండాలి. మనం ఇదంతా ఉంటుంది అనుకుంటాం. అందుకని ఒక్క మొక్కలో ఉపనిషత్తు చెప్పింది, ఏం చెప్పింది? యదృశ్యం తన్నశ్యం. ఏంటి? కనబడుతుంది కనబడదు, కనబడుతుంది కానీ కనబడదు. మనం చెప్పాను కదా, రైల్లో తల్లి బోరుని ఏడుస్తుంది. మా అమ్మ కూడా అలాగే ఏడిచింది, కానీ మా అమ్మ లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది, కాలం తీసుకుపోయింది. మా అమ్మ అలా బోరుని ఏడిచింది. మా నాన్న వెళ్ళిపోతే పంపించారా మీ నాన్నని అంది. ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్ళారు తెలియదు. కాబట్టే మనం జ్ఞానంతో వైరాగ్యంతో జీవించాలి. అందుకే ఎప్పుడన్నా దీవెనిస్తే మంచి దీవెన ఏంటి చెప్పండి? భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ఇది కదా, ఇదే దీవెన, బెస్ట్ దీవెన. భక్తి ఉంటే నీకు శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటే నీకు ఇదంతా ఉండదు, ఇదంతా కూలిపోయేదే, కాలిపోయేదే. ఇది కూలిపోద్ది, ఇది కూలిపోద్ది, ఇది కాలిపోద్ది, ఇది కాలిపోద్ది. ఇదంతా అశాశ్వతం. ఇది నాది. ఇప్పుడు ఈ కుర్చీ బాగుందా, చైర్ బాగుందా, ఎర్రరెడ్డి బాగుందా, వెళ్ళేటప్పుడు ఆటో పిలుద్దామా, వేసిపోతామా? అసలు ఆలోచన రాదుగా, ఎందుకని మాది కాదుగా. కరెక్ట్, బాగా చెప్పారు. ఇది మంచి కుర్చీ అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆటో అనం కదా, ఎందుకన్నా మాది కాదు. ఇది మాది కానప్పుడు ఇది మాది ఎలా అవుద్ది? ఇది కూడా మంది కాదు. నీ ఎలవ పెత్తనాలు, నీ ఆరాటాలు, పోరాటాలు కదా. టెంపరీ లైఫ్, టెంపరీ లైఫ్. ఇంత టెంపరీ ఎందుకండి బాబు? ముష్టి పుస్తకం కోసం, ఏదో 2 అక్షరాల కోసం, దానికి వ్యతిరేకిస్తాం. టెంపరీ లైఫ్. దేవుడు లేడు నీ 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 వాదన. సో వాట్స్ ప్రాబ్లం? ఆ దేవుడు ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. దేవుడు లేడన్న ప్రాబ్లం లేదు, దేవుడు ఉన్నాడన్న ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? నేనే దేవుడినే, ప్రాబ్లం. నేను నమ్మినోడు దేవుడు, ప్రాబ్లం. దాన్ని మనం వ్యతిరేకించాలి. ప్రపంచానికి ప్రమాదం కిందనా కొన్ని లక్షల మందిని నీ ముష్టి పుస్తకం కోసం చంపేస్తావా? అందుకు వ్యతిరేకించాలి. సెక్యులరిజం దేశానికి ప్రమాదం, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. అందుకని ఈ ప్రపంచాన్ని రక్షించుకుందాం. ఉన్నన్నాళ్ళు ఈ మనస్సుకి మీరు ఇందాక అడిగారు, ఇది 100 చెప్పుద్ది, ఇది 1,00,000 చెప్పుద్ది. అందుకని దాన్ని నోరు మూయి జపం చేసుకోవాలి. నువ్వు నోరు మూయి హోమం చేసుకోవాలి. బాడీ లోపల ఆత్మ అనేది ఉంటుంది అనేది నిజమా స్వామి? అది ఉంటేనే ఇన్ని మాటలు. రైట్. ఇంతమంది చనిపోతున్నాం కదా, భూమి ఎప్పుడో పుట్టినప్పటి నుంచి మనుషులో ఉన్నాం కదా, వీళ్ళందరినీ పరిస్తే ఈ భూమి కూడా సరిపోదేమో, ఇన్ని ఆత్మలు ఉన్నాయి. అలా ఉండదు. ఎవరు కాపాడుతున్నారు? నీకు అర్థం కాదు. నువ్వు అక్కడ కూర్చున్నావా, నువ్వు అక్కడ లేచి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా, అది ఖాళీ. ఇంకో చోట కూర్చున్నావు.
ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల గ్యాలన్ల మిలియన్ ట్రిలియన్స్ గ్యాలన్ల నీళ్లు ఉన్నాయి. నువ్వు ఇక్కడ బాత్రూంలో ఒక 5 బకెట్లు నీళ్ళు వాడు. ఇక్కడి నుంచి నువ్వు విశాఖపట్నం వెళ్ళావు, అక్కడ 5 బకెట్ల నీళ్ళు వాడు. భూమి మీదేగా ఈ 5 బకెట్ల నీళ్ళు ఎక్కడ వాడని అక్కడ వాడేవు అంతే. అలాగా ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఈ రూపంలో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ లేకపోతే ఇంకో రూపంలో ఉంటావు. అంటే నువ్వు ఇది భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో స్వామి చెప్తాడు, నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం. అంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ ఇదేనా? అదే చెప్తుంది భగవద్గీత చదవాలి. అందుకే భగవద్గీత, నాన్న అర్జున నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం, కానీ నీకు నీది గుర్తుండదు, నాకు నువ్వు తెలుసు, నేను తెలుసు. సో అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? శాశ్వతమైన. పోయాక పోతున్నాము, ఎక్కడికి పోతుంది పోతుంది ఆత్మ? ఎక్కడికి? దాని డెస్టినేషను. ఇప్పుడు మా డెస్టినేషన్ మాకు తెలుసు, నీ డెస్టినేషన్ నువ్వు ఫార్చునర్ ఎక్కి వెళ్తావు, మేము ఏదో మామూలు ఏదో ఎక్కి వెళ్తాం. మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్తాం. నువ్వు ఎక్కడికి, మాకు తెలుసుగా డెస్టినేషను. అలా ఈ మనసు ముందే తయారు చేసుకుంటుందిగా. ఇప్పుడు నా డెస్టినేషను ఈ శరీరం వదిలేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడం కోసం జపం చేస్తాను, లెక్చర్ వింటాను. మీకు తెలుసా, సెల్ ఫోన్ పెట్టుకునో ఓ బాక్స్ పెట్టుకునో స్నానం చేస్తూ పళ్ళు దోముకుంటూ గడ్డం గీసుకుంటూ అన్ని వింటూనే చేస్తాను. అది వింటూనే, తెలుగో ఇంగ్లీషో హిందీయో లెక్చరో సాంగో వింటూనే చేస్తా. ఎక్కడ మరి ఆత్మ డెస్టినేషన్ అంటే? నువ్వు నీ మనస్సుతో నువ్వు తయారు చేస్తావుగా. ఇప్పుడు నేను పోయిన తర్వాత స్వర్గం నరకం అని ఉంటుంది, ఆత్మకి వాటికి సంబంధం. ఇప్పుడు మాకు ఫ్రూట్స్ తెప్పించావా? నువ్వు అది కాకుండా ఏదో బిర్యానీ తెప్పిస్తే పగిలిపోయేదిగా. అంటే నువ్వు నా గురించి ఆలోచించి స్వామీజీకి మనం ఏం చేయగలం, ఫ్రూట్స్ ఒకటి తింటాడు ఈయన అని బుర్ర వాడేవు కదా. అలా నీ వైపు నువ్వు కూడా వాడతావుగా. నా కుటుంబం నాతో రాదు, నా స్టూడియో నాతో రాదు, ఆయ్ బ్రో అన్నోడు రాదు, బేబీ అన్నోళ్ళు రారు, బేబీ రాదు, బాడీయే రాదు. నీ ఒళ్ళే రానప్పుడు నీ సెల్లో నీ ఇల్లు నీ ఏమొస్తే ఏమి రావుగా. ఏవి రానప్పుడు ఏది వస్తుంది, అది మూటగట్టుకో. ఇది భగవద్గీత భాగవతం పురాణం చెబుతుంది. ఏమొస్తుంది? నువ్వు చేసిన మంచి పని వస్తుంది, నువ్వు చేసిన దానం వస్తుంది, నువ్వు చేసిన పుణ్యం వస్తుంది. అంటే ఆత్మరూపంలో ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావుగా, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తావు. అవి వెళ్ళినప్పుడు వాటి ద్వారా ఇప్పుడు ఏమంటే ఏటీఎం కార్డు ఉందిగా, మరి డబ్బులు ఉండాలిగా, కార్డు ఉంటే సరిపోదుగా. ఆ డబ్బులే ఇవి, ఆ డబ్బులు ఇవే, అవి సంపాదించాలి. దీంతోనే సంపాదించగలవు, దీంతోనే పుణ్యం అనే ధనం సంపాదించగలవు, దీంతోనే తపస్సు అనే ధనం సంపాదించగలవు. ఎక్కడ క్యాలిక్యులేట్ అయితే ఇవన్నీ? ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు? పోయాక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్తావుగా. అక్కడ మనకు కూడా స్వర్గం నరకం అనేది ఉందా? ఆత్మకు ఉంటుందా అది? ఆత్మకి ఏముండదు, ఆత్మ ఎబో కదా, ఆత్మ వీటికి ఎబో కదా. అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కదా స్వర్గమో నరకమో ఉంటుంది అని డెస్టినేషన్. ఎక్కడికి వెళ్తాం మనం? ఇక్కడ ఈ సోల్ వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ ఇస్తారు పైన. ఇప్పుడు నీకు సరదాగా చెప్తాను, ఇది దిక్కుమాల దేహం, అది దివ్య దేహం. అయితే స్వర్గంలో ఉండేది టెంపరీ బాడీ, కానీ సుఖం పొందడానికి మాత్రమే. ఉదాహరణకి మీరు ఏదన్నా ఓ చోటకి వెళ్ళారు డబ్బులు పే చేసి, ఎంత ఉదాహరణకి ఒక రూమ్ తీసుకున్నారండి ఎక్కడో ఒక రాత్రికి, 1 డే లేకపోతే 12 hours ఏదో ఉంటుంది కదా. అది అయిపోయిన తర్వాత బాబు వెకేట్, అలా క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి. మీరు గమనిస్తున్నారా? ఏం చెప్పినా నేను రెఫరెన్స్ చెప్తాను, గమనించారా? పోయాక కూడా శాశ్వతం ఉండదు అక్కడ కూడా లైఫ్. అందుకని పుణ్యం చేసి స్వర్గాన్ని కోరుకోవద్దు అని చెప్తుంది. పురాణాలు 18 కదా, అందులో 6 సత్వగుణ ప్రధానం, 6 రజోగుణ ప్రధానం, 6 తమోగుణ ప్రధానం. అందుకని భాగవతం పురాణం అమలం, స్పాట్లెస్ పురాణం అంటారు. అందుకే భాగవతాన్ని చదివి దాన్ని ఫాలో అయిపోయి ధ్రువుడి లాంటి లోకానికి వెళ్ళాలి. ఆ లోకం నాది, మీరు రండి అని చెప్తున్నాడు కృష్ణుడు. అక్కడ ఎలా ఉంటుంది? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వానా నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ కరెంటుతో పని లేదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, కేవలం ఆనందమే. ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసం ఈ శరీరాన్ని వాడాలి తప్ప, అంతేగాని ఈ శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని వాడేస్తాను. స్వర్గంలో అంత బాగుంటాయి స్వామి, నరకం గురించి కూడా చెప్పండి. నరకం అక్కడ యాతనా శరీరం అని ఒకటి ఇస్తారు. అదే నిన్ను అదే అపరిచిత సినిమా అది చూపిస్తారు. నువ్వు అన్నీ అనుభవించాలి కానీ సాగు ఉండదు.
ఇక్కడైతే నిన్ను కత్తితో నరికినప్పుడు చచ్చిపోతావు. అంటే ఇది నిజమే గురుగారు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాపం చేస్తే నరకానికి పోతాం. మనం సినిమాల్లో యమలోకం పైన చూపిస్తారు, శాస్త్రం అది కాదు. అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభూర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక. పాతాళం కింద కదా, నీచికమైన కుత్తిగాలం కిందకి కదా పంపిదా, నీచం కింద, స్వర్గం పైన ఊర్ధ్వలోకం అంటారు. ఇది అదో మంది మధ్యలోకం. అందుకని మనం అందరం ఒక్క పేరు దగ్గర ఆగిపోవద్దు, పేరు దగ్గర ఆగద్దు. జస్ట్ భగవంతుని చూడడానికి ఎంతో కళ్ళు ఉండాలి. భగవాన్ శ్రీకృష్ణ యొక్క హృదయం ఒక ఆలయంలో దాయపడింది అని అంటున్నారు. అది ఏ ఆలయం, ఉందా, నిజమా, అబద్ధమా? చాలా వరకు ఇలాంటివన్నీ మనకి వాట్సాప్ యూనివర్సిటీ వలన వస్తున్నాయి. వీటిని కాదండి. భాగవతం వినండి, భాగవతాన్ని నమ్మండి, భాగవతం చెప్పింది చేయండి. భాగవతంలో చెప్పారు, కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది బిస్సహా. కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ధర్మజ్ఞానాలతో కూడి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయాక లోకం చీకటైపోయింది. పురాణార్కో ధునోదిత. పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని లోకానికి ఇచ్చాడు. అందుకని ఇవన్నీ వద్దు నాన్న, కేవలం నామం చేయండి బాగుపడతారని మధ్వాచార్య, శంకరాచార్య, రామానుజాచార్య, అన్నమాచార్య, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, తులసీదాసు, నామదేవ్, జ్ఞానదేవ్, మీరాబాయి, రుక్మాబాయి ఇంతమంది చెబితే ఇవన్నీ మానేసేసి ఈ క్వశ్చన్లు ఏమొద్దని చక్కగా హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. అందుకని హరినామమే కడు ఆనందకరము, మరుగవో మనసా. హర హర మహాదేవ శంభో శంకర. ఆనందంగా నామం చేయండి, ధామానికి వెళ్ళండి, కామాన్ని తొలగించుకోండి. రాధా మనోహర్ దాస్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు సార్? అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళి ఏసీలు గీసీలు చాపేసుకుని ఆనంద పడుకుంటా, తెలుసు మీకు. అవన్నీ అక్కర్లేదు, ఫ్యాన్ కూడా వేసుకోండి, తెలుసు మీకు. కాబట్టి ఇవన్నీ ముఖ్యం కాదు సార్. దీనికి కొంచెం నీడ్స్ ఉన్నాయి, నీడ్స్ వరకు ఉంటే చాలు. ఊరికే అలా పెంచుకోవద్దు, ప్రపంచాన్ని పెంచుకోకండి, లోపల పెంచుకోండి. హై థింకింగ్ అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడానికి క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ భగవద్గీతలో చెప్పారు, భాగవతంలో చెప్పారు. వాటిని పెంచుకుంటే ప్రపంచం బాగుంటుంది, మనం బాగుంటాం, శరీరం బాగుంటుంది, ఆత్మ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది. రైట్ గురుగారు, అందరు బాగుండాలి అని చెప్పిన మీ ఆశయం చాలా గొప్పది. అందరు బాగుండాలి. ఏ ఆశయం కోసం అయితే అతను యేసు నమ్మినా పర్లేదు, అల్లా నమ్మినా పర్లేదు, వాడు బాగుండాలి. నన్ను తిట్టినోడు కూడా బాగుండాలి. నన్ను కొడకాను ఒరే నీ పెక్కో చేస్తాను అందే ఆ గోదావరి గొర్రె, ఆవిడ కూడా బాగుండాలి. బాగుంటాం అంటే ఆరోగ్యంగా, మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ ఆరోగ్యంగా ఉండాలి. అంతేగాని ఏదో ముష్టి పుస్తకాల కోసం ఎవడో కొట్టుకోవద్దండి. నాకు రామాయణము, భగవద్గీత, భాగవతము, ఖురాను, బైబిలు వీటన్నిటికంటే భూమి మీద మనుషులే ముఖ్యం. హ్యుమానిటీ, నా వాదం మానవతావాదం. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను? ఎడారి మతాలని హ్యుమానిటీ లేదు కాబట్టి, రియాలిటీ లేదు కాబట్టి, స్పిరిచువాలిటీ లేదు కాబట్టి. సూపర్ ఆశయం సార్. అంతే సార్. రైట్. ఏ ఆశయం కోసం అయితే గురుగారు మీరు ప్రయత్నిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, అవన్నీ సిద్ధింపజేయాలని, చాలా చిన్నవాడిని మీ ముందు, అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఇబ్బంది పెడితే ఏం లేదు నాన్న, నువ్వు కేవలం స్వార్థం కాదు కదా నాన్న, ఇది లోకోపకారం. నాకు రోజు లేటే, ఈరోజు లేటే, ఇంకా దానికి మనం ఏం చేయలేం. మీరు గ్రేటు, మాకు లేటు, అక్కడ మూసేస్తారు మా గేటు. నాన్న వెయిట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సిగ్నేచర్ స్టూడియోస్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి దగ్గరైన ఈ శుభ సందర్భంలో వీరితో ఎంతోమంది, ఎన్నో గొప్పవాళ్ళు ఇంటర్వ్యూస్, వారి పరిచయాలు, వీరి యొక్క నిరంతర ప్రయాణం ఇంకా మిలియన్స్ మందికి చేరాలని, వారి యొక్క నిరంతర ప్రయాణంలో మన తెలుగు నేలపై ఎందరో చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ మహేందర్ గారికి మా శుభాకాంక్షలు. జై శ్రీరామ్.